మధు అనే అబ్బాయి. నేను చేసుకున్న అమ్మాయిని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావురా, నిన్ను ఉండని అని రా అని ఫోన్ చేశాడు. లవ్వే చేశాడా, అన్నీ అయిపోయినాయి అని చెప్పాడా? సరే, మ్యారేజ్ అయినాకన్నా అమ్మాయిని అడిగారా? ఎవడో ఇట్లా మధు అనే ఫోన్ నేను చేశాడు? అడగలేదు మేడం. 2007 డిసెంబర్ 17 మా అబ్బాయి పుట్టాడు. డిసెంబర్ 17th అబ్బాయి పుట్టాడు. అంటే వెంటనే ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది. ఓకే, 10 monthsకే. కానీ నాకు మధ్యలో ఎప్పటి నుంచి డౌట్ వచ్చేసింది మేడం. అంటే మీ వాట్సాప్లు చేసుకోము, ఫోన్లు చేసుకోము, ఆ లాక్ నెంబర్స్ మార్చడము చెక్ చేయకుండా అని చెప్పేసి ఒకరోజు నేను టీవీ ముందర కూర్చున్నాను. బ్యాక్ సైడ్ బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లో చాటింగ్ చేసుకుంటుంది. ఈమె చేసే చాటింగ్లకి చూడలేక నేను మందు తెచ్చుకొని తాగేవాను మేడం ఇంట్లో. ఉద్యోగం చేస్తుంటే ఎవరో వస్తుండొచ్చు, పోతుండొచ్చు, ఏదైనా పని ఉండొచ్చు, రావచ్చు. మనం అనుమానం అదే అతని గురించి ఒక 4 hours గొడవైంది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, చెప్పారు. వాడు ఇంకోసారి ఇంటికి రావద్దన్నారు, ఇంకోసారి వాళ్ళతో ఫోన్ మాట్లాడొద్దన్నారు. ఫోన్ మానేసి డైరెక్ట్ ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఇది మీ ఇద్దరు భార్యాభర్తల తగాద. పిల్లల్ని ఆవిడ ఉన్నంతలో ఆవిడ చేతి ఖర్చులు పెట్టి ఆవిడ చూసుకుంటుంది. మీరు తాగొచ్చి ఈవిడ చేస్తున్న హెరాస్మెంట్కి, ఈవిడ చేస్తున్న బిహేవియర్కి మీరు ఫీల్ అవుతున్నారు ఇంట్లో. పిల్లలకి అది అంత మెచ్యూర్డ్గా అర్థం కాదు. ఈ అవినాష్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అరే మీ భార్య నన్ను వదిలిట్లేదురా మరి ఇట్లా అని నాకు ఫోన్ చేశాడు. మీ దృష్టిలో ఏంటంటే మీ ఆవిడ మారి మా ఆయన్ని రమ్మానండి అంటే, నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకున్న డౌట్ ఏంటంటే, ఒకసారి మీ ఆవిడతో మాట్లాడితే ఇంకెక్కడన్నా నువ్వు పోతే పిల్లలను చంపి నేను చస్తాను. మరి ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటారా వద్దా? సీనియారిటీ ప్రకారం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీకు ఒక 80-90% అనుమానం అయితే సివియర్గా ఉంది. సరే, అది అనుమానమా ఎవిడెన్సా పక్కన పెడితే, ఎవిడెన్స్ వచ్చినా కానీ ఇలాంటి కేసులు ఎలా ఉంటాయంటే, నిజంగా అమ్మాయి మిమ్మల్ని వదిలించుకోవాలంటే 1 నిమిషం పని. ఈ రోజుకే అమ్మాయి మీ మీద 498 కేసు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, పిల్లలకి మెయింటెనెన్స్ కావాలి అని మెయింటెనెన్స్ కేసు కానీ వెయ్యాల. ఎందుకు అంటే ఆవిడ దృష్టిలో మీరు ఒక వేస్ట్ పిల్ల. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? నేను హైదరాబాద్లో అస్తినాపూర్ మేడం, వనస్లపురం దగ్గర ఉంటుంది. ఓకే. మేము అంతకంటే ముందు టీకేఆర్ కాలేజ్ అని అక్కడ ఉండేవాళ్ళము. అయితే మాకు 2007లో మ్యారేజ్ సెటిల్ అయింది మేడం. ఫిబ్రవరి 4th ముహూర్తము. జనవరి 30th రోజు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఓకే, ఇంకా 2 days ఉందనగా మీకు ఒక ఫోన్. 2 days మేడం, 6 days. 6 days ఉందనగా. ఓకే. 6-7 days ముందర ఫోన్ చేశాడు మధు అనే అబ్బాయి. ఫోన్ చేసి నేను లవ్ చేస్తున్న అమ్మాయిరా. ఎవరికి? మీకు ఫోన్? నాకు ఫోన్ చేశాడు. డైరెక్ట్ నాకు ఫోన్ చేశాడు. నైట్ 7-7:30 మధ్యలో. ఓకే. నేను చేసుకున్న అమ్మాయిని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావురా, నిన్ను ఉండని అని రా అని ఫోన్ చేశాడు. అంటే నేను ఎంబడే నాకు స్టన్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళకి చెప్పినామంటే అప్పటి మా పరిస్థితులు అంతే మేడం. వాళ్ళు అప్పటికే ఖర్చు పెట్టుకొని కార్స్ ప్లస్ పెళ్లికి సంబంధించిన వస్తువులు అన్నీ తెచ్చారు. మీరేం చేస్తారు సార్ పని? నేను అంతకంటే ముందు నేను రియల్ ఎస్టేట్లో జాబ్ చేశాను మేడం, మా ఊరతని దగ్గరనే. పెళ్లి పెట్టుకుందాం మూమెంట్లో నాకు ఎక్కడ కాలేదు. మా బ్రదర్ నాకు ఎట్లా ఉంటాడు మేడం అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము. మా బ్రదర్కి ఆలోచన చేశాను, ఎంట్రాకి ఇట్లా వచ్చింది ఫోను, నెంబర్ చూడరా అని ఫోన్ చేశాను. లేదన్నా పెళ్ళి అయినాక సెటిల్ అవుతుంది, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టాం కదా. ఖర్చు పెట్టామని ఎవరో ఒక లవర్ ఫోన్ చేస్తే అది సీరియస్ గా తీసుకోవాలి లేదా అమ్మాయిని అడగాలి కదా. మా బ్రదర్ ఆలోచన చేశాను. మా బ్రదర్ ఇచ్చిన సజెషన్ నాకు నచ్చలా. కరెక్ట్, నాకు నచ్చలే మేడం. నేను డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసాను. ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసి డైరెక్ట్ వీళ్ళ ఇంటికి వెళ్ళాను. వీళ్ళ ఇంటికి వెళ్ళి ఈ నెంబర్ ఉంది, ఇది ఉంది, మరి ఏంటి పరిస్థితి, నాకు పెళ్ళి అయితే వద్దు అని చెప్పాను. ఓకే. ఖర్చు అయితే అయ్యింది, వేస్ట్ ఖర్చు. ముందు వచ్చే అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉండాలి కదా అనేది మీ ఉద్దేశం. నేను పెళ్ళి వద్దన్నాను మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నా కాళ్ళ మీద పడి అది చేసి మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి అసలు ఎంత కన్విన్స్ చేశారో చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ అబ్బాయి నాకు ఫోన్ చేశాడో ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళారు అందరూ. ఓకే. వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అమ్మాయికి లవర్ అని. అంటే నేను చెప్పిన తర్వాత వెళ్ళారు. అంతకుముందు వాళ్ళకి తెలుసో తెలియదు నాకు తెలియదు మేడం. అయితే వీళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేసిన అన్న దగ్గరికి వెళ్ళారు. అన్న దగ్గరికి వెళ్ళి ఏం బెదిరించారో తెలియదు, కాళ్ళు పట్టుకున్నారో తెలియదు, నాకైతే తెలియదు. అన్నయ్య ఏ హామీ ఇచ్చాడంటే ఇప్పటి నుంచి మీ అక్కతో మాత్రం, మీ చెల్లెలతో మాత్రం రాడు, అది నేను హామీ ఇస్తున్నాను, బాండ్ పేపర్ రాయిచ్చాడు. ఎవరు? అబ్బాయి వాళ్ళ అన్నయ్య. ఇంతకీ అబ్బాయి ఏమన్నాడు? అమ్మాయిని అడిగారా మీరు?
నేను అమ్మాయిని ఏమంటుంది? అడగలేదు మేడం. వీళ్ళు ఎందుకంటే వీళ్ళ అక్క నాకు మధ్యలో ఉండి చేయించింది. ఆ, అంటే మ్యారేజ్ సెటిల్ చేయించింది. వీళ్ళ అక్కను వీళ్ళ బావను ప్లస్ వాళ్ళ తమ్ముళ్ళు చిన్నోళ్ళు అప్పటికి. వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అమ్మని అడిగాం. వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కలిసిపోయి అబ్బాయి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళారు. అబ్బాయి కూడా ఎవరి దగ్గర ఉంటారు, అన్నయ్య దగ్గరనే ఉంటాడు. అదే అబ్బాయి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అన్నయ్య కూడా ఇంట్లో పెత్తనం చేసేది ఆయన కాబట్టి పెద్ద తరహాగా ఆయన హామీ ఇచ్చాడు, ఇక్కడ నుంచి మా బ్రదర్ మీ ఇష్యూలో ఇన్వాల్వ్ కాడు ఫోన్ చేయడం. అని చెప్పేసి అయితే సరే అని మీరు చెప్పేసి అబ్బాయితో మాట్లాడారా, ఆ మధుతో? నేను మాట్లాడలేదు. ఆ రోజు మాట్లాడింది నైట్ ఫోన్ చేశాడు, అప్పుడు మాట్లాడింది తప్ప తర్వాత నేను మాట్లాడలేదు. అప్పుడు మీరేం అనలేదా, నువ్వెవడన్నా ఫోన్ చేయడానికి? ఫోన్ నేను లవ్ చేశాను రా, మీతోని ఎట్లా సంసారం చేస్తాం అనుకో ఇలాగా. లవ్వే చేశాడా, అన్నీ అయిపోయినాయి అని చెప్పాడా? అది నాకు చెప్పలేదు మేడం, Okay. లవ్ చేశాను అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత సరే పెళ్లి చేసుకున్నాను మేడం. 4th అదే సేమ్ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నాము. Hmm. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమంటే మా ఉదయతన్ దగ్గర నేను జాబ్ చేసామని కదా, అక్కడ ఆఫీస్ ఎత్తేసాడు అతను. సరే నేను ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్న తర్వాత నేను కోటి హరిద్వార్ హోటల్ అని చెప్పేసి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మేడం, Okay. అందులో జాబ్ చేస్తున్నాను. ఆ దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నది, సాఫీగా తాగుతుంది. అమ్మాయి ఏమన్నా పని చేస్తుందా? ఏం లేదు మేడం, అప్పుడు లేదు. ఇప్పుడు చేస్తుంది కానీ అప్పుడు లేదు. Okay. మంచిగా అవుతుంది మేడం. నేను ఇంట్లో కూడా నేను అన్ని చూస్తున్నాను, రెంట్ కట్టుకుంటున్నాను. అప్పుడే మా అబ్బాయి మేము కన్విన్స్ అయింది. 2007 డిసెంబర్ 17 మా అబ్బాయి పుట్టాడు. డిసెంబర్ 17th అబ్బాయి పుట్టాడు, అంటే వెంటనే ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది. ఓకే, 10 months అబ్బాయి పుట్టాడు. సరే అప్పటికి మంచిగా ఉంది మేడం, మాకు ఎలాంటి గొడవలు లేవు. ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? నేను మా మిస్సెస్ అంతే. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఊర్లో ఉండేవాళ్ళు. ఊర్లో ఉండేవాళ్ళు. మేమైతే ఎక్కడైతే ఉన్నామో వీళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే అన్నట్టు. ఓకే, దగ్గరలో ఉంటే ఇంకా బెటర్ కదా అని మీరు. ఆ, మీకు ఏమైనా అనుమానం ఇంకా అట్లా లేదు ఉండేదా? లేదు పోయింది అప్పటికి లేదు లేదు కంప్లీట్ లేదు. సరే, మ్యారేజ్ అయినాకన్నా అమ్మాయిని అడిగారా? ఎవడో ఇట్లా మధు అని ఫోన్ లేదు, నేను చేశారు, అడగలేదు మేడం. ఆ మీ issue ఇంట్లో తీస్తే- వాళ్ళంతా ఓ పంచాయతీ పెట్టి ఆడి దగ్గర నుంచి ఓ హామీ తెచ్చారు లేదు మేడం, అని ఆమెకు మీరు తెలుసు. అసలు అడగలే అమ్మాయిని? అమ్మాయిని అడగలే, ఆమెకు తెలుసు. మళ్ళీ ఇది పాత తోకుంటే ఆమె నా బాధపడుతుందన్న ఉద్దేశంతో నేను అసలు ఏ రోజు కూడా నేను కదపల మళ్ళీ అవి. కదపలేదు, ఏ రోజు కూడా కదపలేదు. నేను హ్యాపీగా ఉన్నాగా మేడం అని చెప్పేసి మా అబ్బాయికి బర్త్డే ఫంక్షన్ బాగా గ్రాండ్ చేశాను. అప్పుడు నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. అయ్యప్ప మాల వేసుకున్నాక కూడా నేను గ్రాండ్ చేశాను. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు ఓన్గా బిజినెస్ పెట్టాలని నాకు ఒకటి మైండ్లో థాట్ మేడం. కొద్ది డబ్బులు జామ అయినాయి, అట్లీస్ట్ పిల్లలు వచ్చారు కాబట్టి సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి. నా దగ్గర కొన్ని డబ్బులు పోగాయినాయి. నేను అందులో నుంచి జాబ్ వెళ్ళి ఒక జిల్లెలగూడ అని ఉంటుందండి టీకేఆర్ కాలేజ్ దగ్గర, అక్కడ మెయిన్ రోడ్లో ఒక షటర్ చూసుకొని హోల్సేల్ కిరాణా షాప్ పెట్టాము. మేము వైషెస్, మేము మా కుల వృత్తి అది. Okay. పెట్టాము. పెట్టిన తర్వాత ఏమైందో తెలియదు మేడం, వాళ్ళ తమ్ముళ్ళు వస్తున్నారు. ఆ తమ్ముళ్ళ పరిస్థితి అంతంతెప్పుడు అమ్మాయి వాళ్ళ తమ్ముడు. పరిస్థితి ఏం లేదు. మా పెళ్లి చేసింది కూడా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళే. వాళ్ళ అక్క వాళ్ళ పరిస్థితి బాగుంది. Okay. వాళ్ళ తమ్ముళ్ళకు మొత్తం తీసివ్వడము ఇవన్నీ చేస్తుంది. సరే నాకు డౌట్ వచ్చి ఆమె షాప్లో ఒక 2 months నేను షాప్లోకి రావద్దని చెప్పాను. మీరు ఒక షాప్ పెట్టగా అందులో అమ్మాయి కూర్చునేది, వాళ్ళ బ్రదర్స్ కి చేరేస్తూ ఉండేది చేరేస్తూ ఏముంటే ఉండేది. అవి. ఓకే. నాకు వద్దు, నాకు డౌట్ వస్తుంది, సామాన్ తగ్గుతుంది, డబ్బులు లేవు. నాకు షాప్లో వద్దు నువ్వు అంటే ఒక 1 month వరకు రాలేదు. మీరే అప్పుడప్పుడు బిజినెస్ పెట్టారు, ఇట్లా చేరేస్తూ ఉంటే బిజినెస్ లాస్ అయితే ఎవరికి లాస్? లాస్ ఆ అయింది అమ్మాయికే మేడం, లాస్ కదా. లాస్ అయింది. లాస్ అయ్యిందా? లాస్ అయింది అప్పటికే. నేను మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర డైలీ ఫైనాన్స్ ప్లస్ అప్పు తెచ్చుకోవడం, మా బాబాయ్ దగ్గర అప్పు తేవడం, మళ్ళీ షాప్ రన్నింగ్ ఉంది మేడం, మంచి రన్నింగ్ ఉంది. మీరు కూర్చుంటలేరా షాప్ లో? నేను పొద్దునే నిన్న 4 o'clock లేస్తాను సార్. 4 o'clock లేచి నేను నేనే క్లీన్ చేసుకొని పాలు వేసుకొని పాలను కూడా ఇంటింటికి సప్లై చేశాను పొద్దునే. ప్లస్ వెజిటేబుల్స్ పొద్దునే మాదన్న పెట్టి మండి అని ఉంటుంది, అక్కడ పొద్దునే పోతేనే కూరగాయలు ఫ్రెష్ దొరుకుతాయి. 6 o'clock మీరు బిజినెస్ తో పాటు మల్టీగా అన్ని చేసుకుంటూ అన్ని వెళ్తున్నారు, చేసుకున్నాను. రూపాయి పోగేయడానికి. ఆ. బాగా వేస్తున్నాను. అప్పులు తెచ్చి మళ్ళీ షాప్ ఫుల్ చేశాను. ఫుల్ చేసి మళ్ళీ రన్నింగ్ అయితే ఉంది మేడం, మంచి రన్నింగే ఉంది. వేరే ఆపోజిట్ లో షాప్ కూడా మీరు అవుట్ పడిపోయింది. వర్క్ చేసేటప్పుడు ఆవిడ షాప్ లో మొత్తం కూర్చునేది, ఉండేది. మిగతా టైంలో మీరు నేను చూసుకునేవాళ్ళా? మళ్ళీ మెటీరియల్ గురించి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. బేగం బజార్కి వచ్చినప్పుడు 2-3 hours పెడుతుంది మేడం డైలీ పోయి రావడానికి. అట్లా లాస్ చేసేసింది. అందులోనే నేను షాప్ మొత్తం కంప్లీట్ లాస్ వచ్చేసింది. నేను వేరే దారి వెతుక్కుందాం ఈ షాపు అని చెప్పేసి నా ప్లాన్తో నారాయణగూడలో మినరల్ వాటర్ బిజినెస్ పెట్టాను మేడం. Okay. మినరల్ వాటర్ బిజినెస్ పెట్టాను. అక్కడ కూడా దేవుడి దయ వల్ల సక్సెస్ అయింది. ట్రయల్ ఛాలెంజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను, అది సక్సెస్ అయింది. మార్కెటింగ్ చేసుకున్నాను, అది సక్సెస్ అయింది. షాప్ కంప్లీట్ తీసేసాను మేడం. Okay. కంప్లీట్ ఎందుకంటే తీసేసాను. అది లాస్ అవుతుంది, దానికంటే ఇది బెటర్. ఇది బెటర్ అని చెప్పేసి మరి తీసేసాను. ఇది కూడా ఆవిడ కూర్చునేది? లేదు మేడం, ఇంకా రానియలేదు ఇక్కడ. మరి ఎవరు చూసేవాళ్ళు? ఇది కూడా నేనే బయటికి మేడం, వెళ్ళాలి నేనే కదా? ఇంకొక 2 అబ్బాయిని వర్కర్స్ పెట్టుకున్నారు. పెట్టుకున్నాను. ఇంకో 2 వర్కర్స్ పెట్టుకున్నాను.
వాళ్ళకు కూడా శాలరీ బేసిక్ కాకుండా వాళ్ళకి కమిషన్ బేసిక్ నేను ఇచ్చేది. Okay. వాళ్ళు చేసుకునే వాళ్ళు డైలీ కమిషన్ బిజినెస్ ఎంత ఉంటే వాళ్ళకి అంత కమిషన్ కాబట్టి హానెస్టీగా చేసేవాళ్ళు. డైలీ వాళ్ళకి ఇచ్చేవాడిని మేడం. ఎంత కమిషన్ వచ్చిందో వాళ్ళకి ఇచ్చేవాడిని. బాగానే ఉంది. దాని తర్వాత ఈమె ప్రవర్తన నాకు అప్పుడే కొద్దిగా నచ్చట్లేదు మేడం. వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ అప్పటికి ఎన్ని ఇయర్స్ అయ్యింది? అప్పటికి 5 years అయింది మేడం దగ్గర. 2017 లో మ్యారేజ్ అయ్యింది. 17 ఎండింగ్ లో బాబు పుట్టాడు. పాప కూడా 4, 2, 3 పాప కూడా పుట్టింది. పాప కూడా పుట్టింది. ఈ బిజినెస్ ఏదో కొంచెం ఫైనాన్షియల్ గా తేడా వచ్చింది, అది ఆపారు. అమ్మాయి మేనేజ్ చేసేది. కొంచెం అమ్మాయి బిజినెస్ తీసేశారు, అమ్మాయి సైడ్ చేసి ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టి అప్పటికి మీకు 2 పిల్లలు. ఒక పెట్టాను. 5 years బాగున్నారంటే 2020 లాక్డౌన్ వరకు 3 years బాగున్నాం మేము. కరెక్ట్ అంటే మేము 3 లాక్డౌన్ years వరకు బాగున్నాం. బాగున్నారు. లాక్డౌన్ కంటే ముందే నుంచి స్పాయిల్ అయింది. ఓకే. బాగున్నాము. కానీ నాకు మధ్యలో ఎప్పటి నుంచి డౌట్ వచ్చేసింది మేడం. అంటే మీ వాట్సాప్లు చేసుకోము, ఫోన్లు చేసుకోము, ఆ లాక్ నెంబర్స్ మార్చడము నేను చెక్ చేయకుండా అని చెప్పేసి ఒకరోజు నేను టీవీ ముందర కూర్చున్నాను. బ్యాక్ సైడ్ బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లో చాటింగ్ చేసుకుంటుంది. లాక్కున్నాను ఫోన్. లాక్కొని వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేశాను. మీ అక్క ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. ఎవరితో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది మీరేం చూసారు? అవినాష్ అబ్బాయితో. ఆ స్క్రీన్ షాట్స్ అన్ని తీసి పెట్టుకున్నారా? నాకు అంత కరెక్ట్ ఫోన్ ఆపరేటింగ్ నాకు కరెక్ట్ రాదు మేడం. మరి ఆ అబ్బాయి అని మీకు ఎట్లా తెలుసు? అదే చెప్తున్నాను మేడం. పని చేస్తున్నానంటే నాకు వాళ్ళ బ్రదర్ ఏం చేశాడు, ఇట్లా పో అని చెప్పేసి చెప్పాడు. వాట్సాప్లో చూస్తే అబ్బాయి ఫోటో ఉంది. అబ్బాయి పేరు అవినాష్. సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు, అది చేసారు. మంచిగా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోయారు. మంచిగా ఉండండి మీరు. అసలు అవినాష్ ఎవడు? ఎవడెవడు వాడిని పట్టుకోవట్లేదు వాళ్ళు. అసలు అమ్మాయి అతనితో ఎందుకు మాట్లాడింది? అతను ఎలా పరిచయం? అతను ఏమంటున్నామంటే నాకు జాబ్ కావాలన్నది. ఈవిడ జాబ్ కోసం ట్రై చేసిన వ్యక్తి అని చెప్తున్నారు. చెప్తుంది. అంతకంటే ముందు నుంచే టచ్ లో ఉండొచ్చు, నాకైతే తెలియదు. వాళ్ళ ఒక రోజు చెప్పేసిపోయినారు. ఒక రోజు బాగా గొడవైంది మేడం. నైట్లో గొడవ అయితే నేను 2 దెబ్బలు కొట్టాను మేడం. కొట్టలేదు కాదు, కొట్టాను. తెల్లారి వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు, వాళ్ళ అక్క వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే మా అమ్మ నాన్న కూడా పిలిపించాను నేను. మా అమ్మ నాన్న రాలేదు, మా తమ్ముడు మా అమ్మ వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఒక బాండ్ పేపర్ తీసుకుని వచ్చారు. నువ్వు ఇట్లా లేనిపోని నిందలు వేస్తున్నావు, మా అక్క ఇట్లా ఏమైనా చేసుకుంటే నీదే బాధ్యత అని చెప్పి రాసామని చెప్పారు. చాలా ఒక 4 hours బాగా గొడవైంది మేడం. గొడవైన తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళు లాస్ట్కి ఏం చెప్పారంటే ఆమెకు, ఈ అవినాష్ అనే వ్యక్తి ఇంకొకసారి నీకు ఫోన్ చేయొద్దు, నువ్వు వాడికి ఫోన్ చేయొద్దు. సార్, ఇప్పుడు ఈ అవినాష్ అనే వ్యక్తి ఫోన్ లో మీకు దొరకడానికి మళ్ళీ ఈ పంచాయతీ జరగడానికి ఎంత టైం ఉంది? మొత్తం 2 months, 1 month, 10-15 days 10-15 days లోనే. ఎప్పుడైతే ఫస్ట్ టైం మీకు తెలిసిందో వాళ్ళు వచ్చారు, సర్దుకోమన్నారు. మళ్ళీ 15 days కి బాండ్ పేపర్ తో వచ్చారు. ఈ 15 days లో అమ్మాయి ఆ ఫోన్స్ ఆపడం మానలేదు. మెసేజ్లు పెట్టడం మానలేదు మేడం. మానలేదు. 2 పిల్లలు ఉన్నారు. ఈ అవినాష్ అనే వ్యక్తితో దొరికిన తర్వాత కూడా కంటిన్యూగా మెసేజ్లు పెడుతుంది. ఏంటి, ఏదైనా మెసేజ్లు వల్గర్ గా ఉన్నాయా? ఏం చూసారు మీరు? గొడవ పడ్డానికి 15 days తర్వాత కొట్టుకునే అంత రావడానికి కారణం ఏంటి? అదే మేడం, నేను అతనితో మాట్లాడుతుంటే అతను నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు అమ్మాయి జాబ్ కోసం ట్రై చేస్తుందని అన్నారు కదా. జాబ్ కూడా ట్రై చేస్తున్నా అంటే అయితే ఆ అవినాష్ అనే వ్యక్తి ఎవరు మేడం అంటే మా మిస్సెస్ వాళ్ళ ఒక ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉంటది, బట్టల షాప్. ఆ బట్టల షాప్ లో ఒక అబ్బాయి పనిచేస్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇతను. బట్టల షాప్ లో పనిచేసేవాడు ఫ్రెండ్. ఓకే. ఆ బట్టల షాప్ ఓనరు మాధవి అని చెప్పేసి ఆమె మంచి వ్యక్తి. కొద్దిగా ఆమె కూడా చెప్పి తిట్టింది. అట్లా అయిపోయింది, గొడవ అయిపోయింది, సర్దుకోమన్నారు. నేను ఎక్కడి నుంచి ఏం చేశానంటే రూమ్ షిఫ్ట్ చేశాను మేడం. అక్కడి నుంచి ఏదైతే ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి రూమ్ షిఫ్ట్ చేశాను. ఒక 3 kilometers దూరంలో రూమ్ షిఫ్ట్ చేశాను. ఈమె జాబ్ కూడా వేరే, ఈమె జాబ్ దగ్గర అవుతుంది, పిల్లలకు స్కూల్ దగ్గర అవుతుంది అని చెప్పేసి రూమ్ షిఫ్ట్ చేశాను. ఎక్కడికి? హస్తినాపూర్లో. టీకేఆర్ కాలేజ్ నుంచి హస్తినాపూర్. ఏం జాబ్ చేస్తుంది? ఎప్పుడు జాయిన్ అయింది? ఆమె ఫస్ట్ నుంచి 2 years స్కూల్లో చెప్పింది సార్. తర్వాత టీచర్ సార్, స్కూల్లో చెప్పింది. తర్వాత వేరే ఏజెన్సీ, అంటే మాకు దూర బంధువులు మేడం వాళ్ళు, ఏజెన్సీలో లేస్ కంపెనీది ఏజెన్సీ, అందులో జాబ్ చేస్తుంది. వాళ్ళు బాగానే శాలరీ ఇస్తున్నారు. ఓకే, మనోళ్ళే కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు మమ్మల్ని. సో ఇప్పుడు మీకు 2007 లో మ్యారేజ్ అయింది. 3 years బాగానే ఉన్నారు. ఆ అమ్మాయి పలానా మధు అనే వ్యక్తితోటి అదే ఒక డౌట్ వచ్చింది, వాడెవడో ఫోన్ చేయడం వల్ల అది క్లియర్ అయింది. నమ్మకంగా 2 పిల్లల్ని కన్నారు. తర్వాత ఓ బిజినెస్ పెట్టారు, ఆవిడకి పెత్తనం ఇచ్చారు. ఆ పెత్తనం కాస్త స్పాయిల్ అవడం వల్ల అది బిజినెస్ ఆపేసి ఆవిడ ఇంట్లో కూర్చోబెట్టారు.
తర్వాత మీకు అవినాష్ అనే ఒక వ్యక్తితోటి ఎక్కువగా చాటింగ్ చేస్తుందని మీకు అర్థమైంది. అది కంట్రోల్ చేయడానికి హౌస్ షిఫ్ట్ చేశారు. హౌస్ షిఫ్ట్ చేశాను మేడం. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ private వాళ్ళు జా- కూడా లాస్ట్కి ఏమైందంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ అక్క వాళ్ళు కానీ వాళ్ళ అక్క వచ్చేటప్పుడు బాణపూర్ తీసుకొని వచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళ తమ్ముడు నన్ను కొట్టాడు. వాళ్ళ అక్కని మనం చెప్పు విసిరిపెట్టి కొట్టింది కానీ నాకు తగలలేదు. ఏది అమ్మాయి కదా తప్పులు చేస్తుంది, చేస్తుంది. మిమ్మల్ని కొట్టడానికి అసలు అవసరం ఏందో నాకు ఏం అర్థం కాలేదు మేడం. అయితే ఇదంతా అయిపోయింది. 4 hours బాగా గొడవ జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు పోయేటప్పుడు మా మిస్సెస్కి ఒకటే చెప్పారు, ఆ అబ్బాయి ఫోన్ తీసేసేయి, నువ్వు ఫోన్ చేయొద్దు, వాడు చేసినా ఎత్తొద్దు అంటే సరే అంది. రూమ్ షిఫ్ట్ చేసినాము. వాడు డైరెక్ట్ రూమ్ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఓవర్ని. అది నాకు తెలియదు మేడం. ఓ రోజు సండే రోజు మేడం, ఇప్పుడు ఏదైతే మేము మిస్సెస్ జాబ్ చేస్తుందో వాళ్ళ బంధువుల దగ్గర మళ్ళీ నేను జాబ్ చేస్తున్నాను సికింద్రాబాద్లో. సండే రోజు నాకు లీవ్ ఉంది మేడం. మాకు ఒక చిన్న ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి చూసేద్దామని వెళ్ళాను. వెళ్ళి సాయంత్రం మళ్ళీ రిటర్న్ వచ్చాను. రిటర్న్ వస్తుంటే వాళ్ళ సర్నార్ అని ఉంటుంది మేడం, సర్నార్ దగ్గర నేను వచ్చాను. ఈ అవినాష్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అరే మీ భార్య నన్ను వదిలిట్లేదురా మరి ఇట్లా అని నాకు ఫోన్ చేశాడు. ఆ, ఫోన్ చేస్తే నాకు ఏం చేయాలి అర్థం, వాళ్ళ అక్కకి దగ్గర అవుతుంది, నేను ఉండే ప్లేస్కు వాళ్ళ అక్కకి దగ్గర. వాళ్ళ అక్క ఆ ఫోన్ ఏమైనా రికార్డ్ చేశారా మీరు? నేను రికార్డ్ చేయలేదు మేడం, చేయలేదు. విన్నారు. మీకు విన్నాను. షాక్ అయింది ఆ షాక్ విషయం అయ్యి, వినగానే. నేను ఆ రోజు పుట్టడానికి వచ్చారు కదా ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళ అక్కల ఇంటికి డైరెక్ట్ వెళ్ళాను నేను. వాళ్ళ అక్కల ఇంటి ముందరికి వెళ్ళి బండి స్టార్ట్ చేస్తున్నాను. మా మిస్సెస్ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి నీకు ఎవరైనా ఫోన్ చేశారని అడిగింది. ఎవరు ఫోన్ చేయలేదులే, మీ అక్క మీ బావ వస్తున్నారు, అందరం కలిసి వస్తున్నాం ఇంటికి అని అన్న. ఉమ్. ఆమె ఏమనుకుందేమో, ఒక ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయి కదా పారాసిటమాల్, 50 టాబ్లెట్స్ వరకు మింగేసింది. ఇంట్లో 50 ఎందుకు ఉన్నాయ్యా టాబ్లెట్స్? వేరే వేరే రకాల టాబ్లెట్స్ ఉంటాయి కదా అన్ని మేడం, mix అన్ని చేసుకొని మిక్స్ చేసి వేసుకున్నాం. మింగేసింది. ఉమ్. నేను చనిపోతున్నా, నా శవాన్ని తీసుకుంటున్నాను. నేను వాళ్ళ అక్కలకి ఏం చెప్పలేదు మేడం. ఆవిడ చేసిన మిస్టేక్ బయటపడిందేమో అని డౌట్ వచ్చి ఆవిడ పెద్ద పతివ్రత అని ప్రూవ్ చేసుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అంటే పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు అప్పుడు స్కూల్లో ఉన్నారు. స్కూల్లో లేదు, స్కూల్ వచ్చేసారు, ట్యూషన్కి వెళ్ళిపోయారు. ట్యూషన్కి వెళ్ళారు. ఓకే. ఆమె టాబ్లెట్స్ వేసుకుంది, పడిపోయింది. మా కూతురు ఎందుకో వాష్రూమ్కి ఎందుకు వచ్చేది, ఇంటి పక్కనే ట్యూషన్ కూడా. నాకు ఫోన్ చేసింది, మమ్మీ టాబ్లెట్స్ వేసేసుకుంది, చనిపోతుంది అని టాబ్లెట్స్ వేసుకుంది అంటే నేను చనిపోయి ఎంబడే వెళ్ళిపోయాను. వీళ్ళ అక్కలకి ఏం చెప్పలే అప్పటికి. వదిన మీరు తొందర రండి ఇంటికాడికి అయితే అని చెప్పేసి వెళ్ళిపోయాను అంతేగా. అప్పటికి నేను పోయేసరికి ఆటోలో ఏం లేవు, నా బండి మీద కూర్చోబెట్టుకొని వేరే వ్యక్తిని ఇంకా కూర్చోబెట్టుకొని, దగ్గరనే హాస్పిటల్ ఉంటుంది మేడం 1 kilometer దూరంలో, అక్కడ తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేశాను. ఫస్ట్ 10,000 కట్టాను. 10,000 నా దగ్గర లేవు. అప్పుడు నా దగ్గర లేవు మేడం, 4,000 ఉన్నాయి. 4,000 కట్టేశాను. నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో ఆ సార్కి ఫోన్ చేసి ఇట్లా అంటే ఆయన 15,000 పంపించాడు మేడం నాకు. కట్టేశాను. తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గర అడిగి తర్వాత మళ్ళీ ఒక 20,000 అంటే మళ్ళీ కట్టేశాను. అట్లా చేసుకున్న తర్వాత అంతా డిశ్చార్జ్ అయింది మేడం. 4 days తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డైరెక్ట్ వీళ్ళ అక్కల ఇంటికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళే తీసుకెళ్లారా, మీరు దింపేశారా? లేదు, వాళ్ళందరూ కలిసి వచ్చారు, అందరం కలిసి తీసుకొని వెళ్ళారు. అప్పుడు మా అమ్మ నాన్న పిలిపించాను. మా నాన్న వచ్చాడు ఆ రోజు, మా అమ్మ వచ్చింది, మా తమ్ముడు రాలా. ఏంటి పరిస్థితి, ఆ రోజు ఇట్లా అన్నారు కదా మీరు, కొట్టారు ఇవన్నీ చేశారు కదా మీరు, ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసింది కదా, పోలీస్ కేసు ఏం అవ్వలేదు? పెట్టలేదు మేడం, పెట్టలేదు. అసలు రాలేదా పోలీసులు ఎవరు? రాలేదు ఏంటి మేడం, కేసు? రాలేదు మేడం. హాస్పిటల్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు ఇవ్వలేదు మేడం, వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటా. వాళ్ళు చేసేసి ఇట్లా ఏం పరిస్థితి, మీరు ఇట్లా ఆ రోజు ఇట్లా అన్నారు, నన్ను కొట్టారా అని చెప్తే వాళ్ళు ఒక్కరు కూడా నోరు తిరగట్లేదు మేడం ఆ రోజు. సరే, ఆ అమ్మాయి మీ గోపు మీద కొట్టి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందో అడిగారు ఎవరైనా? వాళ్ళు ఎవరు అడుగుతలేరు మేడం, నేనే. అదే మీరు మీ హక్కు కాబట్టి మీరు పంచాయతీ పెట్టారండి. అవును, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడగాలి కదా, ప్రాణం పోతే అడుగుతలేరు ఇద్దరు మేడం. పిల్లలు నేను తిడుతుంటే ఏంటి, నువ్వు ఒక్కరు తప్పు support చేయట్లేదు. చేయకపోతే సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కజిన్ బ్రదర్ ఉంటాడు మేడం ఒక అతను, అడ్వకేట్ అతను కూడా, మురళి అని. అంతకంటే ముందు ఆమెకు సపోర్ట్ చేశాడు. ఇదంతా తర్వాత వాళ్ళకి రియాలిటీ తెలిసింది, సపోర్ట్ చేయడం ఆపేశారు. అతను వచ్చి బాగా వదిలేసి, ఆయన బాగా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాడు, వదిలేసే బాగా ఇప్పటి నుంచి ఏమైనా అయితే చూడు, నేనైతే పెట్టుకోను, నాకు అవసరం లేదని ఒకటే పెట్టుకొచ్చినాను. వాళ్ళందరూ కాళ్ళ మీద పడి ఇవన్నీ చేసేసి తీసుకున్నారు. ఇది అంతా మీరే సర్దుకుంటున్నారు కానీ ఆ అవినాష్ కి ఫోన్ చేశారా లేదా? నేను చేశాను మేడం, వార్నింగ్ ఇవ్వాలి కదా పిలిచి, అరే భాయ్ ఈ రోజు నుంచి మా ఆవిడ నీతో మాట్లాడదు, నువ్వు కూడా ఇక్కడ నుంచి ఫోన్ చేయి మాకని మీరు అడగాలి కదా. అడిగినా మేడం. ఆ రోజు హాస్పిటల్ ఉన్నప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చాడు. వాళ్ళ తమ్ముడు వచ్చి ఏం జరిగింది ఏంటనే ఏది చూస్తలేడు. ఆ రోజు వచ్చి నా మీద కేసు పెడతాంటాడు. ఆ రోజు కూడా అరే చూడరా బాబా అని చెప్పి మా పిల్లలు అప్పటికి ఏం చెప్పారు, మా పిల్లలు నాకు చెప్పలే అప్పటికి. మా పిల్లలు అప్పుడు ఏం చెప్పారు, అంతకంటే ముందు 3-4 సార్లు నాకు కనిపించింది డాడీ అని మా పిల్లలు చెప్పారు. 3-4 సార్లు వచ్చాడు అవినాష్ అంకుల్, మా పిల్లలు చెప్పారు. వాళ్ళకి తెలుసు ఎవరు వస్తున్నారని. వాడు వచ్చాడు, మా మమ్మీని అడిగినాము. అడిగితే
వాళ్ళ అక్కకి ఏదో సుస్తయింది, డబ్బుల గురించి వచ్చాము, లేదంటే క్యారేజ్ కట్టుకోవడానికి వచ్చాను, ఏదేదో చెప్తున్నారు. అప్పటికి మా పిల్లలు చెప్పేసరికి వాళ్ళకు కొద్ది డౌట్ వచ్చేసింది. సార్ ఇదంతా వినడానికి ఎట్లా ఉందంటే ఇప్పుడు వాడితోటే గొడవ, వాడితో ఫస్ట్ 15 days లో అయిన గొడవకి ఇక నుంచి మాట్లాడిన అది ఇది అంది, తర్వాత ఇంటికే రావడం స్టార్ట్ స్టార్ట్ చేశారు. అది కట్ చేసుకోవడం మానేస్తే వాడే రివర్స్ లో ఫోన్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేశాడు, మీ ఆవిడ నన్ను వదలట్లేదురా బాబు, నా వెనకబడి తిరుగుతుంది, మీ ఆవిడ కంట్రోల్లో పెట్టుకో అని. అది ఎక్కడ అడుగుతారో అని సూసైడ్ అటెంప్ట్ చేసింది ఆ అమ్మాయి. అప్పుడు కూడా వాడిని పిలిచి అరే బాయ్ ఇక్కడ నుంచి మాట్లాడదా అమ్మాయి అని 4 ప్యాకెట్ పిలిచి కేసు పెడదామని కొడదామని వాళ్ళ అన్నదమ్ములు, మీరు కొడతారా భయ్, మీరు పిలిపించండి అని చెప్తే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. అసలు వాడు ఎక్కడ ఉంటాడు అనేది ఫోన్ నాకు స్విచ్. తెలియదు వాడు ఎక్కడ ఉంటాడని తెలియదు. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. వీళ్ళ ఫ్రెండ్ అయితే ఎవరుందో వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ మాధవన్ ఉంది కదా. సార్ నెక్స్ట్ ఏమైంది? ఇప్పటికే ఆల్రెడీ 10 ఏళ్ల దగ్గరే ఆగిపోయారు మీరు, ఇంక తర్వాత ఏమైంది మేడం అంటే, నాకు ఇవి చేసే పిచ్చి పనుల వల్ల వీళ్ళ ఆఫీస్లో ఒక అతను కొండలు అనే అబ్బాయి ఉంటాడు మేడం. కొండలు వీళ్ళ ఆఫీస్లో అందరికి తెలుసు, కానీ నాకు ఆఫీస్ ఇంకా మీ ఆవిడ జాబ్ చేస్తుందా? జాబ్ చేస్తూనే ఉంది అక్కడ. టీచర్ తర్వాత మళ్ళీ ఇంకో జాబ్ జాయిన్ అయింది. జాబ్ జాయిన్ అయింది. ఎవరితోనే జాయిన్ అయింది అంటే మా ఇప్పుడు లేస్ కంపెనీలో జాయిన్ అయింది మేడం. లేస్ కంపెనీలో. ఓకే. వాళ్ళ ఇంట్లోనే మేము ఉంటున్నాం అప్పటికి. ఓకే. అతను కూడా చెప్తున్నాడు ఆ సార్ సాలరీ ఏం చేసేది, ఇంట్లో ఖర్చు పెట్టేదా లేకపోతే తన వాడుకునేదా? మేడం ఆమెకు నేను జాబ్ చేసేవాడిని, నేను కంప్లీట్గా ఇంట్లో సామాన్ కానీ, బయట హాస్పిటల్స్ కానీ, ఇలాంటి వాటికి కరెంట్ బిల్ కానీ, టీవీ బిల్ కానీ, ప్లస్ పాలు ఇవన్నీ నేను చేసేవాడిని. ఆమె మాత్రం రెంట్ కట్టేది మేడం. ఓకే. రెంట్ కట్టే మిగతా డబ్బులు ఏం చేసినా నాకు తెలియదు మేడం. రెంట్ ఎంత ఉండేది అప్పట్లో? అప్పుడు 4-5 మేడం. అమ్మాయి శాలరీ ఎంత? 15. 15,000 లో 5,000 ఖర్చు పెట్టి 10 ఉంచుకునేది. 10 చిట్టీలు వేసుకునేదా, గోల్డ్ కొనేదా, లేకపోతే పిల్లలకి ఏదైనా డిపాజిట్లా? చిట్టీలు ఏం వేసుకునేది, కాకపోతే ఆమెకు సారీస్ బాగా అది మేడం. మంత్లీ 4-5 సారీస్ కొనేది. వచ్చిన డబ్బులు అక్కడే సరిపోయేవి అయితే. ఓకే. సారీస్ కొనేది, ఇంకా పిల్లలకు ఏదంటే అది ఇప్పించేది మేడం. నేను కాదనట్లేదు, పిల్లలకు మాత్రం బాగానే చూసుకుంటుంది, ఇప్పుడు కూడా బాగానే చూసుకుంటుంది. వీళ్ళ ఆఫీస్లో కొండలని అబ్బాయి ఉంటాడు. వాళ్ళు ఆఫీస్లో చెప్తున్నారు నాకు, ఏంట్రా అది నేను వీళ్ళ ఎవరైతే జాబ్ చేస్తున్నాడో ఈమె చేస్తుందో అన్న అనిపిస్తాను నేను. అరే కంట్రోల్ పెట్టుకోరా రమేష్, వద్దురా అదంటే నేను ఏం అర్థమవుతలేదు. ఆయనకి ఎలా తెలుసు, ఏం తెలుసు? వాళ్ళ ఆఫీస్ డ్రైవర్గా మేడం, ఆఫీస్లో అతను కూడా డ్రైవర్ వీళ్ళ ఆఫీస్లో. ఈవిడ గురించి ఏం తెలుసు? వాళ్ళకు ఆఫీస్లో మొత్తం ఉంటారు, వీళ్ళు బిహేవియర్ ఇవన్నీ చూస్తుంటే అతనికి అర్థమైంది ఉండేది. లేకపోతే అక్కడ కూడా ఎవడన్నా ఉన్నారా? ఆయనకు ఫుల్ డౌట్ ఎప్పుడు వచ్చింది మేడం అంటే, ఆ కొండలని అబ్బాయి ఆటో ఒక రోజు కింద పడ్డదట ఇక్కడ సిటీలో సప్లైకి వెళ్తే. అసలు ఎంత అంటే, అన్నా ఆటో కింద పడదన్నా, కొండల ఆటో కింద పడదన్నా, ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిపో అని చెప్పేసి, అప్పుడు ఆయనకు అరే నువ్వు మీ ఆయనకు చూస్తే ఇంత చేస్తావో చేయాలో తెలియదు కానీ కొండల గురించి నీకు ఎందుకు అమ్మా ఇంత అని చెప్పేసి ఆయన అప్పటికే కొద్ది వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఆటో డ్రైవర్ కొండలు అనే వాడితోటి కొంచెం క్లోజ్ గా ఉంటుందని అందరికి ఒక డౌట్ అయితే మళ్ళీ ఆఫీస్ అందరు డౌట్. ఫస్ట్ మధు అయిపోయాడు, తర్వాత అవినాష్ అయిపోయాడు, ఇప్పుడు కొండలు. ఓకే. అయితే నిజమని తెలిసి నాకు కన్ఫర్మ్ అయింది మేడం. ఇంత అయిపోయింది కదా, చాటింగ్ మాత్రం కొండలతో చేస్తుంది మేడం ఎవ్రీడే. చాటింగ్ కంపల్సరీ చేస్తుంది మేడం. ఆ ఎవిడెన్స్ ఆవిడకి అంత టైం ఎక్కడ ఉందండి, పిల్లల్ని చూసుకోవాలి, జాబ్ కి వెళ్ళాలి, మధ్యలో ఈ చాటింగ్లు పెట్టుకుందా? వీళ్ళని సరిగ్గా చూడనట్టే లెక్క కదా, అమ్మాయి బాధ్యత లేకుండా ఉన్నట్టేగా. చూస్తుందంటే ఫైనాన్షియల్ గా వాళ్ళకి అన్నిటి సపోర్ట్ చేస్తుంది. పిల్లలు కూడా ఫ్యామిలీకి మాట్లాడుతున్నారు. ఓకే. ఇప్పుడు పిల్లల వయసు ఎంత అండి? మా అబ్బాయిది 17 మేడం. ఏం చదువుతున్నాడు? 10th యాక్చువల్లీ, కాకపోతే 1 year లాస్ అయింది మేడం. మా అబ్బాయికి కొద్ది యాక్సిడెంట్ వల్ల 1 year లాస్ అయింది. అమ్మాయి 9th మేడం. ఈ అబ్బాయితో నాకు ఇక్కడ తట్టుకోలేక వాళ్ళ అన్నదమ్ములకు చెప్తున్నాను, వాళ్ళ అక్కకి చెప్తున్నాను, ఎప్పుడు చెప్పినా నా మీద రివర్స్ మాట్లాడుతున్నారు. మా అమ్మ నాన్న కూడా ఏంద్రా ప్రతి ఒక్కసారి అది ఒకటి ఇది ఒకటి చెప్తున్నావు అని చెప్పేసి మా అమ్మ నాన్న కూడా నన్నే అంటున్నారు. కొద్దిగా ఈమె చేసే చాటింగ్లకి చూడలేక నేను మందు తెచ్చుకొని తాగేవాడిని మేడం. ఇంట్లో తాగేవాడిని, పడుకునేవాడిని. నేను వేరే దగ్గర జాబ్ చేసుకుని వచ్చాను, నా జేబులో ఉన్న పైసలు తీసుకొని పెట్టేసుకునేది. తెల్లారి చూస్తే పర్సులు పైసలు లేవంటే నువ్వు తాగి ఎడబడేసుకున్నావు, తాగి ఇక్కడ పడేసుకున్నావు అనేది మేడం. ఇప్పుడు 4 months అయింది మేడం దగ్గర, అంటే 3.5 months మేడం. ఇప్పుడు నేను ఉంటున్నాను, వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను మేడం. అయితే నేను వెళ్ళిపోయే ముందు కూడా 17th రోజు మేడం గొడవ అయింది మాకు, December 17th రోజు. ఈ కొండల తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? కొండల తర్వాత నాకు తెలియదు మేడం. సూరజ్ అనే అబ్బాయితో పరిచయం ఉందన్న తెలుసు కానీ ఇంత డీప్ గా పరిచయం. ఆ సూరజ్ అనే అబ్బాయి ఎవరంటే వీళ్ళ ఫ్రెండ్. ఓన్ హౌస్ ఏమైనా కొనుక్కున్నారా? లేదు మేడం, రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నారు ఇప్పటికి. మీ సంపాదన అంతా ఏం చేస్తున్నారు?
మా సంపాదన నాకు 20,000 మేడం శాలరీ. నేను ఒక దాంట్లో సిసి రోడ్స్, యూజీడీ వర్క్స్‌లో నేను చేస్తున్నాను సైట్ ఇన్ఛార్జ్. ఇద్దరిది ఇంటి ఖర్చులకే అవుతుంది. ఇంకేమైనా దాచుకుంటే ఆవిడ దాచుకొని ఉండాలి. నాదైతే చెప్తున్నా కదా, నేను ఇంట్లో సామాన్లు తెచ్చేసేవాడిని. ఇంటికి సరిపోయే సామాన్లు తెచ్చేసేవాడిని మేడం. సో ఇప్పుడు ఇది మీ ఇద్దరు భార్యాభర్తల తగాదా. అవును. ఇందులో పిల్లలు లాస్ అయ్యారు. పిల్లలు లాస్ పిల్లలకి అయినా మీరు మేడం. విలన్ గానే ఆల్రెడీ ఉంటారు. ఆల్రెడీ ఎందుకంటే పిల్లల్ని ఆవిడ ఉన్నంతలో ఆవిడ చేతి ఖర్చులు పెట్టి ఆవిడ చూసుకుంటుంది. మీరు తాగొచ్చి ఈవిడ చేస్తున్న హెరాస్మెంట్ కి ఈవిడ చేస్తున్న బిహేవియర్ కి మీరు ఫీల్ అవుతున్నారు ఇంట్లో. పిల్లలకి అది అంత మెచ్యూర్డ్ గా అర్థం కాదు. అర్థం కాలేదు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా, మమ్మల్ని షికారుకి తీసుకెళ్లారా చూస్తారు కానీ ఎవరు ఆవిడ ఇండైరెక్ట్ గా చేస్తుంది, మీరు డైరెక్ట్ గా ఇంట్లో కనిపిస్తున్నారు. అది మేడం. క్లియర్ గా ఉంది. ఓకే. ఇంకా అయితే నేను తట్టుకోలేక వెళ్ళిపోయాను మేడం. ఇంక అసలు ఏంటి, నాకు మా అమ్మ నాన్న చెప్తే అట్లా అంటున్నారు, వీళ్ళ అమ్మ నాన్న చెప్తే ఇలా అంటున్నారు. తట్టుకోలేక వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ నేను ఆలోచన చేసుకొని అన్నీ మానేసుకుందాం అని చెప్పేసి 15 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. సంతు నువ్వు మారు, నేను కూడా మారుతాను. డ్రింక్ ఏం టోటల్గా మారాలి మీ దృష్టిలో, ఏం మారాలి? ఆ చాటింగ్లు ప్లస్ ఇవి ఏదైతే అక్రమ సంబంధాలు ఉన్నాయి నేను అనుకుంటున్న ఫీల్ అవుతున్నా మేడం, అది మానేయమని నేను చెప్తున్నాను. మీరు ఫీల్ అవ్వడం మానేయొచ్చు. ఆమె చేసింది మానేస్తే ఫీల్ అయ్యేది మానేస్తాను మేడం. అసలు ఆ అమ్మాయి చేస్తుందో లేదో మీకు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. 100% చేస్తుంది. అయితే నేను ఈ నవీన్ అన్న, వీళ్ళ మా మిస్సెస్ ఎక్కడైతే జాబ్ చేస్తుందో నవీన్ అన్న, అతను చెప్పాడు, అరే కంట్రోల్ పెట్టుకోరా అంటే ఇంట్లో మీ భార్య మరీ దిగజారిపోతుందిరా, నేను తీసేస్తాను రా అని. ఇప్పుడు వాళ్ళ దగ్గర పని చేస్తూ ఎంతకాలం అయింది మీ వైఫ్? మా మిస్సెస్ 5 years అయింది మేడం. 5 years నుంచి అక్కడే పని అక్కడే చేస్తుంది. చేస్తుంది, ఆవిడ ఈ డ్రామాలు ఆడుతున్నా కూడా నవీన్ అనే ఆయన ఇంకా ఉంచాడు ఆవిడని. ఉంచాడు, స్టిల్ ఇప్పటికి పని చేస్తుంది. పని చేస్తుంది. మీరు ఆల్రెడీ 3.5 నెలల్లో నా 4 months అయింది బయటకు వచ్చి. 4 to 5 months. అంతే మేడం. ఆ 5 months కూడా ఆవిడ ఉంది. మీరు ఎక్కడ జాబ్ నేను చేస్తున్నారు? అక్కడి నుంచి షిఫ్ట్ అయినా మేడం. అక్కడి నుంచి కూడా షిఫ్ట్ అయినా మళ్ళీ మళ్ళీ house shift రీసెంట్ అంటే 1.5 year బ్యాక్ ఉమ్. షిఫ్ట్ అయ్యి అక్కడనే దగ్గర కాలనీలో దగ్గర ఉన్నాం. 15 days తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళాను. వెళ్దామని మా మిస్సెస్ కి ఫోన్ చేశాను, సంతు నువ్వు మానుకో. మీరే అలిగి మీరే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. మేడం మళ్ళీ మీరే రియలైజ్ ఎస్పెషల్లీ మా అయ్యి, పిల్లల గురించి మేడం, ఎస్పెషల్లీ నేను పోదాం అనుకున్నా. కాదు సార్ మీకు ఎంత అనుమానం ఉంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అది మేడం, అయితే నేను అదే పోవడానికి నిజమే అనుమానం ఏదైనా గానీ అట్లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి తోటి నేను ఇంకా కంటిన్యూ అవ్వలేను అని బయటకు నేను వచ్చేసాను. పోదన్న దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ కూడా మీకు చెప్తాను మేడం. చెప్పండి. నేను పోదాం అనుకొని పోయి మొత్తం లైవ్ అంటే డైరెక్ట్ పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న పిలిచి వాళ్ళందరిని పిలిచి అప్పుడు నేను డిసైడ్ చేసుకుందాం అనుకున్నాను మేడం. నాకు అవసరం లేదంటే అవసరం లేదు అని ఇప్పుడు వాదన పెట్టేసింది. ఓకే. సరే అని చెప్పేసి అంటున్నాను, నాకు ఫోన్ అంటే ఆవిడకి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం హ్యాపీగా ఉంది అయితే. నా ఫోన్ బ్లాక్ లో పెట్టేసింది. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే ఒక రింగ్ అవుతుంది, కట్ అవుతుంది. మా మమ్మీతో ఫోన్ చేపిస్తున్నాను. ఓకే. మా మమ్మీ ఫోన్ చేస్తాను, డైలీ ఫోన్ చేస్తుంది మా మమ్మీ వాళ్ళకి. ఏంటి సంతు ఎవరైనా చూస్తే బాగుంటుంది అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే నాకు అవసరం లేదు అయితే, కావాల్స్తే మీరు వచ్చి ఉండండి, మీరు వచ్చి ఇక్కడ ఉంటే మీ అబ్బాయిని తీసుకొని రండి, మీ అబ్బాయి బాగోతుంది ఏంటో తెలుస్తుంది అనే ఉద్దేశం ఆమె. ఎందుకంటే మా అమ్మ నాన్న రాలేరు, ఆమెకు 100% షూర్ తెలుసు. మా అమ్మ నాన్న ఏమంటారు, మా చేతులు కాళ్ళు బాగున్న రోజులు మేము ఎవరి దగ్గరికి వెళ్ళము, మాదేదో మేము చేసుకుంటున్నామని వాళ్ళు రామని చెప్పారు. అయితే మీ అబ్బాయి కూడా ఒక్కట్లేదు నాకు అని చెప్పేసి మళ్ళీ ఇంకో 20-25 days తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి మా బ్రదర్కి ఫోన్ చేసి, సురేష్ అయితే మా బ్రదర్కి ఒక స్కూల్ ఉంది మేడం, ఎడ్యుకేషన్ దాంట్లో కొద్దిగా అనుభవం ఉంది. ఇది 10th అయిపోతుంది సురేష్, శశాంక్కి కాలేజ్ ఏ కాలేజ్ ఇది బాగుంటుందని సజెషన్ తీసుకొని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే సరే వదిన నేను చెప్తాను, కనుక్కొని చెప్తాను, తక్కువ ఫీజు లేదంటే కనుక్కొని చెప్తాను అని చెప్పేసి పెట్టేశాడు. పెట్టి మా మమ్మీకి ఫోన్ చేశాడు మా తమ్ముడు, వదిలి ఇట్లా ఫోన్ చేసింది అడుగుతుంది. మా మమ్మీ మళ్ళీ ఫోన్ చేసింది. అవునైతే నేను చూడాలనుకుంటున్నాను. ఆల్రెడీ అప్పటిపోయి చూసి వచ్చింది, చెంపపేట అని కాలేజ్, గాయత్రి కాలేజ్ అని. 40,000 చెప్పారు అతే అంటే, సరే ఏదో చేద్దాంలే, 40,000 ఉంది, నేను సురేష్తోనన్నా ఎవరితోనన్నా ఇప్పిస్తాను అని మా మమ్మీ, సురేష్ ఎవరు? మా బ్రదర్, చేస్తాను అని చెప్పేసింది. అయితే చూసినావు కదా వాడు కూడా వచ్చి చూస్తాడు అంటే, నాకు మా మమ్మీ ఫోన్ చేసి ఇట్లా చూసిందంటారా కాలేజ్ ఒకసారి మాట్లాడంటే, ఆఫ్టర్నూన్ 3:30 ఆ ప్రాంతంలో ఫోన్ చేసిన మేడం. మంచిగా మాట్లాడింది, 40,000 కావాలి అదంటే, సరే చేద్దాంలే అని నేను చెప్పాను మేడం. నా దగ్గర లేవు డబ్బులు, ఇప్పుడు వేరే జాబ్ చేస్తున్నాను, నా దగ్గర ఎంత అయితే అంత ఇస్తాను అప్పటి వరకు, మీతో తమ్ముడికి చెప్పాను, తమ్ముడు ఇస్తలే అని చెప్పాను. మీరు ఆల్రెడీ బయటకు వచ్చి 3 months 4 months అవుతుంది. ఏం చేస్తున్నారు శాలరీ? నేను అంటే ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్ ఎక్కాను మేడం జాబ్. మళ్ళీ మధ్యలో ఎంతకాలం అయింది మీ జాబ్ పోయి? జాబ్ అయితే నేను ఇంటి నుంచి వెళ్ళే ముందే మేడం, నేను 3.5 months అయిందని చెప్పినా కదా, అప్పటి నుంచే వదిలిపెట్టేసి 15 days బయటకు వెళ్ళిపోయాను మేడం. అప్పటి నుంచే నేను. మరి ఆ 3 months బయట ఉన్నారు, ఇల్లు ఎలా గడిచింది మీకు? తినడానికి కానీ హాస్టల్కి కానీ ఎక్కడో అక్కడ ఉండుంటారు కదా, రూమ్ కానీ. నేను December 21కు కడతాల దగ్గర
పిరమిడ్ అని ఉంటుంది మేడం. పిరమిడ్ దగ్గర అక్కడ 11 డేస్ అక్కడే ఉన్నాను మేడం. ఇంక చెప్పుకోలేని పరిస్థితి మేడం. అక్కడే అదే ఉన్నాను. ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటూ వాళ్ళే ఫ్రీగా పెట్టారు, తింటూ కొంచెం లైన్లోకి వచ్చారు. ఆ 11 డేస్కి మీరు రియలైజ్ అయ్యి ఆ అమ్మాయికి ఫోన్ చేశారు. చేశాను. నా భార్య నా కుటుంబం ఉండడం బెటర్, బయటికి వెళ్ళి నేను బతకలేకపోతున్నాను అనుకుని మీకు ఒక క్లారిటీ వచ్చింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి రివర్స్ అయ్యి ఇతను నాకు వద్దు అంది. మరి ఆ 3 మంత్స్ ఎలా బతికారు? అదే మేడం. అదే చెప్పాను. నేను ఒక షిరిడీకి ఒక 10 డేస్ వెళ్ళాను మేడం. సూపర్. షిరిడీకి వెళ్ళాను. దాని తర్వాత వచ్చి మళ్ళీ మా ఊరికి వెళ్ళాను మేడం. మీ అమ్మగారి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అట్లా కాదురా అది ఇది చేసుకుంటాను మాట్లాడతాం రండి. మా అమ్మ వాళ్ళు కొద్దిగా అప్పు తెచ్చి ఒక 3,000 రూపాయలు నాకు ఇచ్చారు మేడం. మళ్ళీ సిటీ వచ్చాను. జాబ్ గురించి వెతుక్కుంటున్నాను. వెతుక్కుంటుంటే ఓ దగ్గర జాబ్ దొరికింది మేడం తార్నాకలో. జాబ్ దొరికితే ఇప్పుడు 1 మంత్ అయింది మేడం కరెక్ట్గా అక్కడ జాయిన్ అయ్యి. జాబ్ దొరికింది. తక్కువ శాలరీ అయినా నేను మంచి జాబ్ దొరికే వరకు మీరు ఉండాలి కాబట్టి చేస్తున్నాను. రూమ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ఇచ్చారు. చేస్తున్నాను. చేస్తుంటే మధ్యలో మా తమ్ముడు ఫోన్ చేశాడని చెప్పినా మేడం. అదే రోజు నేను ఫోన్ చేశాను 3:30కి. ఫోన్ చేస్తే సరే అన్నది. నేను 40,000 అరేంజ్ చేస్తానని చెప్పాను. అంతా అయిపోయింది. సాయంత్రం ఫోన్ చెప్పి నా పిల్లలతో మాట్లాడని చెప్పాను నేను. ఫోన్ చెయ్యి అన్నది. సాయంత్రం ఫోన్ చేయంటే నేను ఏం చేశాను, కరెక్ట్ 7:45కి ఫోన్ చేశాను మేడం. 7:45 నుంచి కంటిన్యూ ఎంగేజ్ కాల్ వెయిటింగ్ వస్తుంది. 8:00 రింగ్ అయింది. 3 సార్లు రింగ్ అయితే లేపలేదు. 3 టైమ్స్ ఫోన్ చేసిన లేపలేదు. 4th టైం రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకున్న వెంబడే పక్కన ఎవరో మేడం నాకు తెలియదు. వల్గర్‌గా మాట్లాడేసరికి ఫోన్ కట్ చేసింది ఇమ్మీడియేట్. ఇక తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేదు. మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి అమ్మ మా అమ్మతో ఏడ్చాను. పిల్లలతో మాట్లాడానమ్మా కలవాలని ఉంది. ఒకసారి నేను స్కూల్ దగ్గరికి వెళ్తే పిల్లలు మాట్లాడట్లేదు. అక్కడ అందరు చూస్తున్నారు బాగా అనిపించలేదు నాకు. కనీసం ఫోన్లో మాట్లాడితే బాగుండదమ్మా అని చెప్తే మా అమ్మ ఫోన్ చేసి కొద్దిగా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది మా మిసెస్‌కు. కనీసం వాడు నీకే పిల్లలా వాడికి పిల్లలు కాదా అని చెప్తే పిల్లలకు మా బిడ్డతో మాట్లాడుతున్నాను. మా అబ్బాయికి ఏం పక్కన చెప్పిందో అది వినిపించలేదు మేడం నాకు. నేను డాడీతో మాట్లాడాను అని మా అబ్బాయి అంటున్నాడు. సరే అని చెప్పేసి వచ్చినాను. ఇక్కడ జాబ్ జాయిన్ అయ్యాను మేడం. ఈ మధ్యలో ఇక్కడ జాబ్ జాయిన్ అయిన తర్వాత నవీన్ అనే వీళ్ళు చేసి ఉన్నాడు కదా, అతను పిలిపించింది నాకు. మా బ్రదర్ ఫోన్ చేసి మా బ్రదర్ నెంబర్ ఉంది అతని దగ్గర. సెటిల్మెంట్ చేద్దామని సెటిల్మెంట్ కాదు మేడం, ఒకటి నాకు చెప్పాలని. మిమ్మల్ని ఒక్కళ్ళనే పిలిచాడు. మీ తమ్ముని కలవాలి, మీ అన్నని కలవాలరా సురేష్ అదే అని చెప్తే నవీన్ అని పిలుస్తున్నాను. అప్పుడు మా ఇంట్లో అందరు పరిచయం అయినా. సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వచ్చిండు. వచ్చిన తర్వాత రమేష్ మీ భార్య అయితే కంప్లీట్ పోయింది. నువ్వు ఏదో డిసైడ్ చేసుకో. మీ అమ్మ నాన్న పిలిపించి డిసైడ్ చేసుకో. ఇది రాంగ ఎక్కువైపోతుంది. కొండల నవ్వుతుంది. ఆల్రెడీ మీకు ఆ విషయం తెలిసే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. అది కంటిన్యూ అవుతూనే ఉందని తెలుసు. అయినా కానీ మళ్ళీ ఈయన పిలిచి ఏదో డిసైడ్ చేసుకో అని ఆయన చెప్పడం ఏంటి? మీరేం పిల్లలు కావాలి భార్య కావాలని మీరు వెనకబడుతున్నారు, తిరుగుబోతే అయినా పర్వాలేదని. మళ్ళీ ఆయన డిసైడ్ ఆయన ఏం చేసుకో చేశాడు మేడం, నాకు చెప్పాడు. సరే అని చెప్పేసి నేను ఒక అర్ధ గంట సేపు మాట్లాడాను. వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మా మిసెస్ మళ్ళీ పిలిపించుకున్నాను వాళ్ళ ఇంటికి. మీ ఆయన వచ్చిపోయిండు, నీ మీద ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు అని చెప్పేసి మా ఇద్దరు మధ్యలో ఇంకా ఎక్కువ చేశాడు అతను. ఫిట్టింగ్ పెట్టాడు మేడం. మా మిసెస్ అప్పటి నుంచి వద్దే వద్దు అని మాట్లాడుతుంది. నాకు మా భార్య నాకు పిల్లలు కావాలి మేడం. నాకు భార్య కావాలంటే నా పిల్లల గురించి నా భార్య కావాలి మేడం. నాకు ఎస్పెషల్ పిల్లలు కావాలి మేడం. సరిపోయింది. మీ గొయ్య మీరు దవ్వుకోవడం అంటే దీన్నే అంటారు. ఇప్పుడు మీరు ఏదో కనిపెట్టారు. ఏం కనిపెట్టారు? ఆ అమ్మాయి ఫోన్లో రిపీటెడ్ గా మాట్లాడుతుంది మేడం. అవునా? అయితే నాకు 21st రోజు కనిపెట్టిన తర్వాత మీకు ఉండాల్సిన ఆలోచన ఏంటి? ఒకటి ఆ అక్రమ సంబంధాలు కానీ ఆ ఫోన్ కాల్స్ కానీ తగ్గించి మీ కాళ్ళు పట్టుకుని బతనాడి ఇక నుంచి ఇట్లా చేయాలండి అంటే మీరు కోరుకోవడం తర్వాత నేను చెప్పేది వినండి. ఇలా మారిపోయి ఉంటే మంచిది, ఒక పద్ధతిగా ఉండేది. అలా మీరు అనుకొని కనిపెట్టారు. కనిపెట్టిన వాళ్ళు ఏం చేశారు? ఒకటే అమ్మాయి మారాలి, లేదా మారకపోతే ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అని మీరు డిసైడ్ అవ్వాలి. ఈ రెండూ జరగల మీ కేసులో. ఈ రెండూ జరగకుండా మీరు ఒక థర్డ్ ఆప్షన్ ఎత్తుక్కున్నారు. కనిపెట్టారు, గొడవలు చేశారు, పంచాయతీలు అయినా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ నాకు ఈ అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళు ఏం చేస్తున్నాం మేమంటే, ఆ రోజు పట్టుకున్నావు కదా ప్రూఫ్ ఏముంది, మళ్ళీ ఆ రోజు కేసు పెట్టకపోయావా? పట్టుకున్నది ఎందుకు అనే దానికి నాకు సమాధానం దొరకలే. ఇంకా మీరు పట్టుకుని ఏం చేద్దాం అనుకున్నారు? ఒకటే అమ్మాయిని భయపెట్టానా మారుద్దామని. 2 మారదని తెలిసిన తర్వాత
ఏం చేద్దామని మీరు లీగల్ ఆలోచించుకోవాలి. లీగల్ గా ఏదైతుందో అది ప్రొసీడ్ అవుతుంది. లీగల్ గా వెళ్ళిపోదాం అనుకున్నారు, అలా వచ్చేసారు బయటికి. మరి దాన్నే ఫాలో అవ్వచ్చు కదా. మారని అమ్మాయి నాకు వద్దు చిరేచి మొర్రో అని అంటుంటే నేను నాకు అదే ఇంకా కావాలని అంటాం వల్ల నేను అదే రివర్స్ అటాక్. మీ ద్వారా ఏమన్నా సొల్యూషన్ సాల్వ్ దొరుకుతామని రివర్స్ ఉద్దేశం. అటాక్ అసలు ఎవిడెన్స్ ఏంటి మీ దగ్గర? అనుమానాలా నిజాలా ఇవన్నీ? అయితే నేను అది కూడా ఇప్పుడు అంటే ఇవ్వండి ఎవిడెన్స్. ఎవిడెన్స్ నా దగ్గర లేదు మేడం. అది నేను అదే చెప్పాను. ఎవిడెన్స్ అంటే ఇప్పుడు నా చేతికి రాలేదు మేడం, వస్తాయి. ఓకే, ఉన్నాయి మీకున్న, మీకు తెలిసినంత వరకు ఐ విట్నెస్లు వీళ్ళంతా. ఫోన్ రికార్డ్స్ ఎందుకంటే మీరు ఏ రోజు రికార్డ్ పెట్టుకోలేదు, స్క్రీన్ షాట్లు నేను ఆ తీసుకోలేదు. రికార్డే తెప్పిస్తున్నాను మేడం ఇప్పుడు నేను. ఇప్పుడు మీరు బ్యాకప్ రికార్డ్స్ ఏమన్నా అప్లై చేసుకొని తెచ్చుకోవడం ఒకటి మీకున్న ఆప్షన్. Actually నేను లేదా కేసు ఐ విట్నెస్ పెట్టకుండా నరేష్ ఎవరో ఉన్నాడు కదా, ఆయన కానీ ఎవరైనా చూసిన వ్యక్తులు, ఈ వ్యక్తితో ఆటో వాడితో ఉన్న రిలేషన్ కానీ ఇవి కానీ ఆ చూసిన వ్యక్తులు మీకు చెప్పడం ఎప్పటికప్పుడు, అవును. ఆ అబ్బాయితో తిరుగుతుంది ఈ అబ్బాయితో అని. మీకు ఫోనుల్లో ఇండైరెక్ట్ గా ఏమి వినిపిస్తున్నాయి అంటే ఎవడాడు, ఆడుతూ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనేవి 2-3 సార్లు మీరు విన్నానండి. చాలా సార్లు విన్నాను. చాలా చాలా సార్లు సార్లు వాళ్ళ విన్నాను. అమ్మ నాన్నకి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను అన్నిసార్లు నా మీద రివర్స్ అటాక్ తప్ప ఏ రోజు కూడా ఆమెకు వచ్చి చెప్పింది లేదు, ఆమెకు చేసింది లేదు. సరే, మీకు ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఏమన్నా వేరే సంబంధాలు 16 ఏళ్ళని కదా మీ పెళ్ళి? అవును సార్. మీ ఆవిడతో కాకుండా ఇంకెంతమందితో సంబంధం ఉంది మీకు? ఏ ఒక్క సంబంధం నిరూపించినా నాకు నిరూపించక్కర్లేదు, అంటే మీరు చెప్పండి, మీరు నిజం లేదు సార్. చెప్పండి. ప్రామిస్ సార్, అలాంటి సంబంధాలు లేవు నాకు. మీకేం లేవు. లేవు సార్. సరే, ఆవిడకి కాకపోతే సంబంధాలు డ్రింక్ అలవాటు తెలుసా? ఉంది, అది ఒకటి చెప్పాలి మేడం. నాకు వేరే అక్రమ సంబంధాలు అనేది నాకు తెలియదు, లేవు. ఎవరినైనా తెలుసు, మా ఊర్లోనే తెలుసుకోండి, ఎవరినైనా తెలుసు. యూజ్ ఏముంది, మీ ఆవిడకున్నాయిగా. నువ్వు నీ దృష్టిలో అవును మేడం. అక్రమ సంబంధాలు ఉన్న అమ్మాయి మిమ్మల్ని వదిలేయడం ఒక నిమిషం పని, అవును. ఒక రకంగా. ఆ అమ్మాయి వదల్లా, ఇప్పటిదాకా ఆ అమ్మాయి ఎటువంటి లీగల్ యాక్షన్ మీ మీద తీసుకోలే. రూల్ ప్రకారం ఇలాంటి వ్యక్తులు చేసే పని ఏంటంటే, ఎలాగో మీ అవసరం లేదు ఆవిడకి, ఎదురు మీరేమన్నా యూస్ఫుల్ వ్యక్తి అంటే ఈ రోజుకి 17 ఏళ్లలో ₹1 సంపాదించింది లేదు, ఎదురు ఒక 3,000 మీ అమ్మ నాన్న దానం చేస్తే తప్ప బయటకు వచ్చి బతకలేరు. మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి పారిపోవడానికి ఒక ఆప్షన్ చెప్పారు మా వ్యూవర్స్కి. అరే బాబు, ఎవడైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా గుడులకో గోపురాలకో పోయి ఓ 10 రోజులు అక్కడ ఫ్రీగా పెడతారు, తినండి అని. ఓ రకంగా అది కూడా మంచిది, ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళటం కంటే కొన్ని రోజులు రిలాక్స్ అవ్వడానికి. ఆ వచ్చినాకన్నా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకునేలాగా ఉండాలి. ఫైనాన్షియల్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, లీగల్గా వెళ్ళిపోయేవాడు. నాకు ఇట్లాంటి తిరిగిపోతే అమ్మాయి అవసరంలా, ఒకటి మారితే కుదిరితే ఇంకో ఛాన్స్ ఇస్తాను, మారనమ్మాయి నాకెందుకు, నా డెసిషన్ ఏదో నేను తీసుకుంటాను అనాల్సింది పోయి, మీరు అది తిరిగిపోతైనా పర్వాలా, ఏం నేను చేసినా అట్లా పర్వాలేదు. లేదు మేడం. మీ ఇప్పుడు మీ ద్వారా ఆప్షన్ అది, మేమేం చేస్తాం అనేది తర్వాత సార్. 17 ఏళ్ల పంచాయతీ ఇది. ఇవాళ ఇట్లా రమ్య గారో సారో చిటికేసేస్తే ఆవిడ మారిపోయి పద్ధతిగా ఉంటానంటే మీరు నమ్మరు ఫస్ట్. అది ఎంతవరకు నిజం? ఎందుకంటే 17 ఏళ్ల నుంచి ఇన్ని పంచాయతీలు, ఇన్ని గొడవలు, ఇన్ని తన్నులు, ఇన్ని గుద్దురాట్లు జరిగితే మారని ఆవిడ ఒక షోకి వచ్చి అర్రే మీరు చెప్పారు కాబట్టి మానేస్తానండి అంటే కుదరదుగా. ఏమైంది మేడం అంటే వాళ్ళ ఇప్పుడంటే ఆఫీస్ మారింది మేడం. ఒక 1 మంత్ మారింది. ఆఫీస్లో చేసేటప్పుడు వేరే డ్రైవర్తోని మామూలుగా 1000-2000 అప్పు ఇచ్చేది, తీసుకునేదట. ఆ అబ్బాయి ఇస్తుండేవాడు, తీసుకునేవాడు, ఏమి ఇస్తుండేది తీసుకునేది. ఆ అబ్బాయి ఒక ప్రాపర్టీ అమ్మాడు. ఆ అబ్బాయి అమ్మితే ఈమె మా మిస్సెస్ ఆ అబ్బాయిని 50,000 కావాలని అడిగింది. నేను బయటకు వచ్చేసాను, అప్పటికి లేను. అక్క లేవు, 2-3 వేలు అంటే నేను సర్దగలుగుతాను, 50 అయితే నా దగ్గర లేవంటే అట్లా 2-3 సార్లు అడిగిందంటే లేవన్నాడట. అన్న తర్వాత నైట్ 11:30 ఆ 12 మధ్యలో మేడం ఆ అబ్బాయికి ఫోన్ చేసి, సూరజ్ అనే వ్యక్తి, ఏమి లైన్లోనే ఉంది, ఆ సూరజ్ అనే వ్యక్తి లైన్లోనే ఉన్నాడు. వాడు ఫోన్ చేసి మా చెల్లెని సతాయిస్తున్నామంటారా ఏందిరా అని ఈ అబ్బాయిని బెదిరించాడు. ఈ అబ్బాయిని బెదిరిస్తే వాడు అబ్బాయి తెల్లారి నెక్స్ట్ డే నేను తాగుతున్నాను ఇప్పుడు మాట్లాడాలని పెట్టేశాడు. పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ పంచాయతీ మీకు ఎవరు చెప్పారు? ఈ నవీన్ అనే వ్యక్తి చెప్పాడు. ఆఫీస్లో పిలిచి నేను కూడా పోయాను. నమస్కారం, మీ నవీన్ కో నమస్కారం. ఇవన్నీ కాపురాలు నాశనం కానీ ఆ చేసుకునే అబ్బాయి లక్షణాలు నేను తప్ప. డైరెక్ట్ అడిగాను, అబ్బాయిని అడిగాను. నవీన్ ఓ పక్కన మీకు చెప్తున్నాడు, మీ ఆవిడకే చెప్తున్నాడు, మీ ఇద్దరు విడిపోండి అని చెప్తున్నాడు. మరి నవీన్ మీరు అంత నమ్మేటప్పుడు డెసిషన్ తీసేసుకుని విడిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీకు ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు. ఏం కావాలి మేడం అంటే నాకు పిల్లలు కావాలి మేడం. ఫస్ట్ పిల్లలు ఎట్లా పోషిస్తారండి మీరు? పిల్లలు ఎట్లా పోషిస్తారు? జాబ్ చేసుకుంటాను సార్. జాబ్ చేస్తే ఇప్పటిదాకా చేయలే. ఇప్పుడు ఆయన పిల్లడము కాలేజీకి వచ్చిండు, కాలేజీకి పైసలు అవుతాయి, పిల్ల కూడా పెద్దది అయిపోయింది, ఆమెకి కావాల్సిన ఖర్చులు ఉంటాయి. మీరు ఎంత సంపాదిస్తారు? 20,000 అంటున్నారు. 20,000 20,000 కూడా రావట్లేదు సార్. 20,000 కూడా రాకుండా మరి ఎట్లా చంపుతారు? ఆమె పోషిస్తాను కదా, పెంచుకుంటాను కదా. అంటే నాకు ఒక ఆప్షన్ ఉంది సార్. అంటే ఏ ఆప్షన్ అంటే మా బ్రదర్ ఏదో వాడిని చేస్తే ఏదో షాపు ఏదో పెట్టగలుగుతాడు మేడం. వాడు అంటే వాడు కొద్దిగా మంచి పొజిషన్లో ఉన్నాడు, ఏదైనా చేయగలుగుతాడని నాకు హోప్ ఉంది, నమ్మకం కూడా ఉంది మేడం. ముందు అది ప్రూవ్ చేసి చూపించవచ్చు కదా మీరు. ముందు మీరు ఆమెని- ప్రూవ్ చేసి ఆమెని డబ్బు అడిగాను. సంపాదిస్తే ఆటోమేటిక్ గా భార్య పిల్లలు అందరూ వస్తారు. 3 నెలలు 4 నెలల తర్వాత ఒక 40,000 కావాలని మీకు ఫోను.
ఆ వంకుతో మీరు కలవడానికి ఒక అవకాశం ఉంది. పిల్లోడి ఫీజులు కట్టడం కానీ ఏదన్నా. అరేంజ్ చేస్తాను అన్నారు, మళ్ళీ తమ్ముడు హెల్ప్ చేయాలి. ఈ పాటికి మీరు సెటిల్ అయ్యి చూపించాలి కదా! మీరు ఇప్పటికే ఫెయిల్యూర్ ఫాదరు, ఫెయిల్యూర్ హస్బెండు. ఏం మాట్లాడతారు ఇక్కడికొచ్చి? విపరీతమైన అనుమానం. నిజాలు, నిజాలు అంటారు. ఒక్క ఎవిడెన్స్ లేదు. సరే ఉన్నాయి. నిజంగానే అమ్మాయి మాట్లాడుతుంది. ఇది కన్ఫర్మ్. అలాంటి అమ్మాయి వద్దు అనాలి. కావాలి అని మీరు అడుగుతున్నారు. అప్పుడు ఆ అమ్మాయి మేము ఫోన్ చేస్తే ఏమంటుందో తెలుసా? నేను ఇంతే అంటున్నాడు కదండీ! నేను ఇంతే. ఇలాగే ఉంటాను. నా దగ్గరికి రావద్దు అంటున్నాను కదా! నా దగ్గరికి ఎందుకు రావాలి అని అంటది. ఏం సమాధానం చెప్దాం? చెప్పండి. నేను ఇంతే. నేను తిరుగుబోతుని. నా దగ్గరికి రావద్దు అని ఆ అమ్మాయి అంటే ఏం చెప్దాం? అదే నాకు తెలియకనే మేడం మీ దగ్గరికి వచ్చింది నేను మేడం అది. సార్ ప్రాబ్లమ్ మీది. మేము చెప్పే లైఫ్ డెసిషన్ తీసుకోవడానికి కుదరదు ఎక్కడా కూడా. మీకేం కావాలి అనేదే మాట్లాడాలి. నాకు భార్య కావాలంటే తిరిగిపోతైనా పర్వాలేదు అంటే మీ ఆవిడతో మాట్లాడదాం. ఎందుకంటే ఆ అమ్మాయి మారదు. ఆ అమ్మాయి ఇంతే. లేదా మీరు మారాలి. మీరు నమ్మాలి. ఏంటి? ఆ ఆవిడ ఎవరితోటి అక్రమ సంబంధాలు కాదు, కుటుంబం కోసమో దేనికోసమో మాట్లాడుతుంది అని. మీరు ఇదే సైకలాజికల్ ప్రాబ్లంతోటో ఇదే అనుమానంతోటో ఆ అమ్మాయితో కలపండి అంటే అది వ్యవహారం కరెక్ట్గా సక్సెస్ అవ్వదు. మీరు పూర్తిగా నా బ్రెయిన్‌లోంచి ఆ అనుమానాలు తీసేసానండి. మా ఆవిడ పర్ఫెక్ట్ అంటే మీ ఆవిడతో మాట్లాడదాం. ఎందుకంటే ఆవిడ మీ అమ్మ నువ్వు తిరుగుబోతువంట కదా! మరి అయినా గాని మీ ఆయన వస్తాడంట అంటే, సరేనండి రమ్మనండి ఇటు ఆయన, ఇటు ఈవిడ ఉంటాడు అంటది. దానికి మీకు ఓకేనా? ఓకే అంటే మాట్లాడదాం. అట్లా కాదు మేడం. కదా! అలా కాదు. మీ దృష్టిలో ఏంటంటే మీ ఆవిడ మారి మా ఆయన్ని రమ్మనండి అంటే. నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకున్న డౌట్ ఏంటంటే ఒకసారి మీ ఆవిడతో మాట్లాడదాం. అసలు మీ వెర్షన్ ఏంటనేది మేము అబ్జర్వ్ చేసిన దాని ఇంకా ప్రకారం అయితే ఇంకోటి మధ్య మేడం ఎవరికి అయితే మా ప్రశాంత్ గారు మొన్న మాట్లాడారు ఆ రోజు వచ్చినప్పుడు. అయితే మాట్లాడారు మేడం. మాట్లాడితే ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇంకెక్కడన్నా నువ్వు పోతే పిల్లలను చంపి నేను చస్తాను. మరి ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటారా వద్దా? అదే అమ్మాయితో? అంటే ఆమె వర్షన్ చెప్పింది. నిన్న మొన్న మా మమ్మీతో మళ్ళీ మంచిగా మాట్లాడుతుంది. కదా ఇప్పుడు ఈ 4 సార్లు 5 సార్లు పంచాయతీ అన్నారు కదా, డైరెక్ట్గా అమ్మాయితో మాట్లాడారు ఎప్పుడన్నా మీరు? మీరు మీ అమ్మకి చెప్పినా, మీ అక్కకి చెప్పినా, వాళ్ళ అక్కకి చెప్పినా, వాళ్ళ అన్నకి డైరెక్ట్ చెప్పినా మాట్లాడాను సార్. ఏమంటది చెప్తే? నాకేం తెలియదు, ఏం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడింది. తర్వాత ఒక రోజు సంబంధం లేదంటున్నారు మీరు, నమ్మరు. సంబంధం లేదన్నప్పుడు పంచాయతీ ఎందుకు? ఇంక పంచాయతీ మీకే సంబంధం లేదు, ఆమెకి ఏం సంబంధం లేదు, శుభ్రం కాపురం నాకు చేసుకోవచ్చు సంబంధాలు కదా. లేవని మాట్లాడింది. ఒక రోజు ప్రూఫ్ అయింది. అది ప్రూఫ్ అయిన తర్వాత ఆ రోజు కాముగా ఉంది. ఆ రోజు కాముగా ఉన్నప్పుడు కూడా సరే అని చెప్పేసి ఇప్పుడు పిల్లలు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, 17 చిన్న పిల్లలు కాదు వాళ్ళు, పెద్ద పిల్లలు. వాళ్ళకి తెలుస్తుంది కదా, తెలియకుండా ఉండదు కదా. ఇటువంటివి ఉంటే వాళ్ళు అమ్మనే సపోర్ట్ చేస్తున్నారు అవును సార్. అంటే మీ అనుమానమే అని అనిపిస్తుంది తప్ప ఆమెకు నిజంగా ఉన్నాయా లేవా అనేది తెలుస్తలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినాక 17 ఏళ్ళు పిల్లడు ఆల్రెడీ. అవును సార్. పాపకి ఎంత? పాపకు ఇప్పుడు 15 ఇయర్స్ 15 years. 14 ఇయర్స్ సారీ. 14-15 years అంటే అన్ని లోకజ్ఞానం వచ్చిన పిల్లలే. ఓ మా మదర్కి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆడు ఈడు వచ్చిపోతున్నాడు అనుకుంటే వాళ్ళకి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు కూడా 3 times 4 times father తో చూశారు ఉండము, సార్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చూశారు. ఫాదర్తో ఉంటాము, మదర్తో ఉంటాము అంటున్నారంటే ఇటువంటి వాళ్ళు నమ్ముతలేరనే అర్థం. ఆల్రెడీ 4 times 3 times చూశారు. అంటే అవినాష్ వచ్చే అబ్బాయి ఎవడో కూడా వచ్చిపోతారండి మన ఇంటికి వచ్చినాక. వచ్చినోడల్లా చెడిపోయిన సరే ఎవరు అంటే మనం అంటే తప్పు కదా. పరిచయస్తులు ఉన్న వాళ్ళు వస్తే అది వేరు సార్. నేను పరిచయస్తులు ఉన్న వ్యక్తులు వస్తే అది వేరు. నాకు పరిచయం లేదు. వాళ్ళ మీకు ఇంట్లో పరిచయం లేదు, వాళ్ళ ఆవిడకి పరిచయం ఉండొచ్చు. ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంటే ఎవరో వస్తుండొచ్చు, పోతుండొచ్చు, ఏదైనా పని ఉండొచ్చు, రావచ్చు. సార్, మనం అనుమానం అదే చేస్తుంటే చెప్తాను వచ్చిన సార్. అతని వాళ్ళందరినీ గురించి ఒక 4 అనుమానిస్తే hours గొడవైంది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, చెప్పారు. వాడు ఇంకోసారి ఇంటికి రావద్దన్నారు. ఇంకోసారి వాళ్ళతో ఫోన్ మాట్లాడొద్దన్నారు. ఫోన్ మానేసి డైరెక్ట్ ఇంటికి వస్తున్నారు. నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు సపోజ్ నేనే ఆ అమ్మాయి పొజిషన్లో ఉన్నా అంటే ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడకూడదా? మాట్లాడదు సార్. నన్ను మాట్లాడి మా ఇంటికి మాట్లాడదు ఎవరు సార్. రాకూడదా? మాట్లాడదు నేను నేను అనట్లేదు సార్. జస్ట్ బికాజ్ మీ పెండ్లం అయిపోయినందుకు మీరు ఎవరిని మా ఇంటికి రానివ్వద్దు, నేను రానియకూడదు, నేను ఎవరితో మాట్లాడకూడదు అని మీరు అనుకుంటున్నారా? లేదు నేను సార్. మాట్లాడితే చెడిపోయిందన్నా నేను? నేను మాట్లాడింది అంటలేను సార్. మరి? ఎవరు లేనప్పుడు, మా పిల్లలు లేనప్పుడు, నేను లేనప్పుడు, అంతకంటే ముందు అతని గురించి 4 hours గొడవ అయినప్పుడు, అతను వద్దు అనుకున్నప్పుడు, వాళ్ళ అమ్మ నాన్న మీరు వద్దు గొడవ అనుకున్నప్పుడు, చేసింది మీరు సార్, మా అమ్మాయి ఏం చేయలేదు కదా. సరే అది చేసిందా చేయలేదని నాకు తెలుసు సార్. వాస్తవం కాడికి నా మనసుకు తెలుసు అసలు. సార్ అంటే మీకు తెలిసినప్పుడు మీరు ఒకటే స్టాండ్ తీసుకోవాలి. ఇక్కడ మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కదా, మాకు సీనియారిటీ ఉందిగా. మీకు ఇది ఒకటే ప్రాబ్లం ఏమో. మీలాంటి వాళ్ళని బోలెడు మందిని చూస్తూ ఉంటాం మేము రెగ్యులర్గా. ఈ ప్రాసెస్లో మా సీనియారిటీ ప్రకారం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు ఒక 80-90% అనుమానం అయితే సివియర్గా ఉంది. సరే అది అనుమానమా ఎవిడెన్సా పక్కన పెడితే, ఎవిడెన్స్ వచ్చినా కానీ ఇలాంటి కేసులు ఎలా ఉంటాయంటే నిజంగా అమ్మాయి మిమ్మల్ని వదిలించుకోవాలంటే ఒక నిమిషం పని.
ఈ రోజుకే ఆ అమ్మాయి మీ మీద 498 కేసు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, పిల్లలకి మెయింటెనెన్స్ కావాలి అని మెయింటెనెన్స్ కేసు కానీ వెయ్యల. ఎందుకు అంటే ఆవిడ దృష్టిలో మీరు ఒక వేస్ట్ ఫెలో. ఏమీ అవసరంలా ఈయన మీద కేసులు వేయడం కూడా దండగా. తిరిగి నా వాల్యూ తెలుసుకొని వస్తాడు అని ఆవిడ ఫీలింగ్ అయ్యి ఉండొచ్చు. 2 ఆవిడకి మీ ఇంట్లో వాళ్ళతో రిలేషన్ బాగుంది. విడ్డూరం ఏంటంటే నిజంగా ఆవిడకి అక్రమ సంబంధాలు ఉంటే మిమ్మల్ని కాదనుకున్నాక మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆఫ్టర్ ఆల్ అత్తగారితో బాగానే మాట్లాడుతుంది, కష్ట సుఖాలు చెప్పుకుంటుంది, మరిదితో బాగానే మాట్లాడుతుంది, అవసరానికి తగ్గ సలహాలు తీసుకుంటుంది. ఎందుకంటే కుటుంబ పరువు పోకూడదు అని. స్టిల్ ఇప్పటికీ మీ కుటుంబ పరువు నిలబడుతుంది ఎవరు అంటే మేము అబ్జర్వ్ చేసిన వరకు మీ వైఫ్, మీరు కాదు. దీన్ని రోడ్డు మీదకి తీసుకొస్తున్నది మీరు, పంచాయతీలు పెడుతున్నది మీరు, ప్రతిసారి కొట్టుకుంటున్నదే మీరు. అర్థమవుతుందా? మీ వైఫ్ రియాక్షన్ ఎట్లా ఉంటది? మీ వాళ్ళతో మాట్లాడదు, మీ వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తది, మీ మీద కూడా కేసులు ఫైల్ చేస్తది. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎవిడెన్స్‌లు ఏవైతే పోగేసుకుంటున్నారో, ఆ పోగేసుకున్న ఎవిడెన్స్‌లు కోర్టులో సబ్మిట్ చేస్తారు. అన్ని కేసులు మీరు గెలుస్తారు. కాపురం నిలబడటం అనేది జరిగే పని కాదు. ఆ అమ్మాయి వద్దంటుంది, మీరు వద్దనాలి. మీరు వద్దనట్లా, ఎదురు అట్లాంటి అమ్మాయి కావాలంటున్నారు. అలా అక్రమ సంబంధాలు ఉన్న అమ్మాయి చేయాల్సిన పనులు ఆవిడ చెయ్యట్ల. దీన్ని బట్టి ఎవరు ఎక్కువ మైనస్ కనిపిస్తుంది? మీది ఎక్కువ మైనస్ కనిపిస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వాళ్ళ అమ్మాయి తిరుగుబోతైనా కాకపోయినా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. అంతవరకు కరెక్టే. కానీ ఎక్కడ జరగని విషయం మీ దాంట్లో జరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళతో ర్యాపో బాగానే ఉంది. మీ అత్తగారితో బాగా అంటే ర్యాపో అంటే మాట్లాడుకుంటుంది, మరిదితో బాగా ఇప్పుడు మాట్లాడుకుంటుంది. బాలేదు మేడం. ఇప్పుడు బాలేదంటే ఇప్పుడంటే మామూలుగా మీ వల్ల ఏదైనా ఈ 2, 3 నెలల్లో జరగాలి. ఏమని? మళ్ళీ మీరు పంచాయతీలు పెడుతున్నారు. ఆయన ఎవరో నరేనో ఎవరో ఉన్నారు కదా! నవీన్. ఆయన నవీన్ చేసిన పని వల్ల ఆయన ఆల్రెడీ ఫిట్టింగ్ పెట్టేశాడుగా. మీ ఆయన వచ్చి ఇట్లా ఎంక్వైరీ చేస్తున్నాడు. మీ ఆయనకి నీ మీద ఇంకా అనుమానం ఉంది అని. ఏహే! ఇట్లాంటి వాడిని రానివ్వడమే ఎక్కువ, మాట్లాడడమే ఎక్కువ. తీరా చూస్తే మళ్ళీ అనుమాన పడుతున్నాడా పోనీ అని ఈయనతో కూడా మాట్లాడడం మానేసింది. అర్థమవుతుందా? సో, ఆవిడ తలుచుకుంటే కేసులేస్తే కోర్టుల చుట్టూ తిరిగి నిలబడని కాపురం ఎలాగో నిలబడకపోగా ఎదురు కోర్టుల చుట్టూ తిరిగి ఫైనాన్షియల్‌గా చాలా వీక్. ఎదురు మీరిక్కడికి ఎందుకొచ్చారు? నా భార్యని కాస్త మార్చి కౌన్సెలింగ్ ఇచ్చి మమ్మల్ని కలపండి అని. కలపండి అన్నప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ వేయకూడదు. 1. 2 మమ్మల్ని మీరు ఒక బ్లాక్‌మెయిలింగ్ చేశారు. మేడం మీరు గనక ఇప్పుడు మా ఆవిడకి ఫోన్ చేస్తే అని మేము చేయలేము. ఒక్క మా నిమిషం అమ్మతో సార్ చెప్పిన వినండి. మాట మీకు చెప్తున్నా మేడం. ఎక్కడన్నా గాని ఇప్పుడు మేము ఆలోచించుకోవాలి 1, 10 సార్లు. మీ నన్ను ఒక వార్నింగ్ ఇచ్చిందండి. మీరెక్కడికన్నా ఎళ్లి కనుక కంప్లెయింట్ ఇస్తే నేను ఆల్రెడీ సూసైడ్ చేసుకొని పిల్లల్ని కూడా చంపేస్తానని. అప్పుడు మేము రిస్క్ తీసుకోవడం అవుతది గదా! మీ ఆవిడ కూడా అరే ఒక ఛాన్స్ ఇద్దాం, మా ఆయన తాగుబోతు, అనుమానస్తుడు, ఏ పని చెయ్యడు, వేస్ట్ ఫెలో, కాస్త మార్చండి, మారిస్తే నేను ఇంకో ఛాన్స్ ఇస్తాను, ఆయన మారేదాకా ఒక 6 నెలలు బయట తిరగనివ్వండి, మా వాల్యూ తెలుస్తుందని ఆవిడ అనుకుంటే బెటరే మాట్లాడొచ్చు మేము డేర్ స్టెప్ వేసి. అలాంటిది మీరు మమ్మల్ని భయపెట్టారు. ఇప్పుడు ఆవిడ నిజంగా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇన్ని టాబ్లెట్లు మిక్సీ చేసుకొని. ఇప్పుడు అట్లా చేస్తే రిస్క్ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు చెప్పండి, మాట్లాడమంటారా? రిస్క్ మీరు తీసుకుంటారా? రిస్క్ అనట్లేదు మేడం. అంటే మా అమ్మతో చెప్పిన మాట, మా అమ్మ నాకు చెప్పిన మాట మేడం. సార్ మీ ఆవిడ ఎలాంటిదో మాకు తెలియదు, మీకు బాగా తెలుసు. అవును. మేము ఇక్కడ మీరు మమ్మల్ని నమ్ముకుని వచ్చినప్పుడు మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 100% చూస్తాం. ఇప్పుడు మీ ఆవిడకి మేము కాల్ చేస్తాము. ఆవిడ లేదండి మా ఆయన ఎట్లా అంటే, లేదమ్మా ఒకసారి రండి కౌన్సిలింగ్ ఇద్దాం ఇద్దరికి, నీకు నచ్చినట్టు మీ ఆయన్ని మారుస్తాం, మీ ఆయనే Okay. మారడానికి వచ్చాడు, ఇలా మాట్లాడండి మేడం, ఇలా మాట్లాడండి. నేను అదే అలాగే అంటున్నా. మాట్లాడతాం. Okay. ఒకవేళ అది రివర్స్ అయితే ఏంటి పరిస్థితి? మీరు ఒక మాట చెప్పారు మాకు, పిల్లల్ని చంపేస్తానందండి అని. ఇంటికి వెళ్ళి నాకు అలాంటి జరిగితే ఎవడ తీసుకుంటాడు లీగాలిటీ? మమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి ఒక స్టేజ్, వాళ్ళ వాయిస్ రేస్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం. మీ బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి లీగల్గా మేము ఏం చేయగలం, కలపడానికి ఎంత ఛాన్స్ ఉందో మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ప్రయత్నాలు, అట్లీస్ట్ ప్రయత్నం కింద లెక్క. మీరు ఇందులో ఒక క్రైమ్ని ఇన్వాల్వ్ చేశారు. ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మళ్ళీ పిల్లల్ని చంపేస్తాను అందండి అని. అది ఎంతవరకు రిస్క్ తీసుకోవాలనేది మేము కొంచెం ఆలోచించాలి సార్. ఆలోచించి చెప్తాం, మీరు కొంచెం వెయిట్ చేయండి. హలో హలో వనజ గారమ్మా మాట్లాడేది? వనజనే మేడం. అమ్మ జీవితమే ఒక చదరంగం హిట్ టీవీ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానమ్మా, అడ్వకేట్ రమ్య అని. చెప్పండి మేడం. మేడం రమేష్ గారని ఇక్కడికి వచ్చారు, వైఫ్ తో డిస్ప్యూట్ ఉంది సంతోష్ గారితో అని. మేడం కూడా ట్రై చేసాం, సంతోష్ గారికి ఫోన్ బిజీ వస్తుంది, కలవలేదు. సో మీకు ప్రాబ్లం తెలుసు అంటే యాక్చువల్గా మేము అనాల్సినవి అనేసాం ఆయన్ని, ఎందుకంటే మాకు కేసు ఏంటి రియాలిటీ ఏంటి అర్థం అవుతుంది కదా. అదే కాకపోతే అసలు అమ్మాయి తరపు నుంచి కొంచెం ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నా, అతని ఉద్దేశం ఏంటంటే జరిగినాయేవో జరిగిపోయినాయండి, ఇక నుంచి నా భార్య పిల్లలతో కలిసి ఉందాం అనుకుంటున్నాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వమనండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన అంటున్నది ఏంటంటే ఆ అమ్మాయి ఫోన్ తీయకపోయినా వాళ్ళ అక్కకి తెలుసండి విషయం అంతా,
వాళ్ళు తలుచుకుంటే కాపురం నిలబడుతుంది, నా పిల్లలకి తండ్రిని ఇవ్వండి, నా భార్యకి భర్తనివ్వండి, నాకు కుటుంబాన్ని ఇవ్వండి అనేది ఆయన రిక్వెస్ట్. మీరేమంటారు అసలు? ఈయనతో ప్రాబ్లం ఏంటి ఆవిడ వదిలేయడానికి? మేడం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది మేడం. అవును. అయితే ఇప్పుడు మనకు బయటికి కనిపించేదే మనకు తెలుసు. వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళకే తెలియాలి లోపల ఏం జరుగుతుంది అని. ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియాలి. అయితే ప్రతిసారి ఇప్పుడు ఏదే గాని మనము పర్సన్ తను నేను ఎదురుకుంటే మన మాటలు కరెక్ట్ గా ఉంటాయి మేడం. అవును అవును తను అక్కడ ఏదో చెప్పేసి నేను ఇక్కడ ఏదో చెప్పడం ఏమీ చెప్పలే. అవుతుందేమో మీరే చూడండి మేడం మాటలు. అది అందుకనే తనకి ఫోన్ చేసామండి. తన వర్షన్ కూడా తెలిస్తే రియాలిటీ ఏంటో తెలుస్తుంది కదా, కాపురం నాశనం చేసుకున్నాడా నాశనం చేసిందా అనేది. ఇప్పుడు అయినా కూడా కాపురం కావాలని ఇతను అడుగుతున్నాడు కాబట్టి మనం ఇతన్నే తిట్టాలి. వద్దు అనేవాడు ఇన్ని ఎలిగేషన్స్ చెప్పడానికి కుదరదు కదా, వెళ్ళి లీగల్ గా చూసుకుని డైవర్స్ కేసు వేసుకోవాలి. కానీ కాపురం కావాలండి అని అడుగుతున్నాడు కాబట్టి నిలబెట్టడానికి మనకుండా ఆప్షన్స్ ఏంటి అనేది ఒకసారి మిమ్మల్ని కూడా అడుగుదామని. మీరేమన్నా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి వాళ్ళని ఏమన్నా కలపడానికి అవకాశం ఉందా? మేడం అట్లా మేము అసలు చెప్పి 15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎవరికి చెప్పాల్సి వచ్చిందా? అబ్బాయికి చెప్పాల్సి వచ్చిందా అమ్మాయికి? పిల్లలు మేడం ఒక్క నిమిషం మేడం. పిల్లలు ఉన్నారమ్మా, పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉంది, పోనీ అమ్మ పోనీ ఆయన మారకపోతాడా అని చెప్పేసి చెప్పినాం మేడం, చాలా సార్లు చెప్పినాము. ఎప్పుడు ఇంకా అమ్మాయి అంత సీరియస్ గా చూసుకుని నేను చచ్చిపోయే వరకు మీరు ఇట్లనే చేస్తారు, నేను పిల్లలకు విషయం పెట్టేస్తే నేను చచ్చిపోతే నాకు సంబంధం లేదని చెప్పేసి అమ్మాయి మాట్లాడుతుంది మేడం. ఈసారి ఇంకా సీరియస్ అయిపోయి నెల 15 రోజులు భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిండు మేడం ఎక్కడికో. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళిపోతాడు, సంవత్సరానికి ఒక్కసారి. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? అదే నా చెల్లి ఒక్క రోజు వెళ్ళిపోతే నువ్వు ఎట్లా మాట్లాడతావు మేడం? ఆడవాళ్ళం అయ్యి ఉండి ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక అరగంట లేట్ వస్తేనే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం సంగతి అని అడిగే మనిషి ఆయన. అట్లా అమ్మాయి 17 సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంది ఆయనతో. అయినా మేము వైశాస్ మేడం కోమటోళ్ళము, మా దాంట్లో ఇట్లా విడాకులు ఇవ్వడం విడిపోవడం ఇట్లాంటిది మంచిగా అనిపించదు. మా మమ్మీ వాళ్ళు పోని బిడ్డ అన్నాళ్ళు ఇట్లా ఎక్కిరించినట్టు ఉంటది, చేస్తుంది, ఆయన మారకపోతాడా అందరి మీదే చెప్పినాం మేడం. ఏం మారాలి వనజ గారు? మనం మారుద్దాం. ఊరుకుంది వనజ గారు. మీరు ఒక్క నిమిషం వనజ గారు, మేడం మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడండి, ఒక్కసారి వాళ్ళ అమ్మతో మాట్లాడండి, వాళ్ళ నాన్నతో మాట్లాడండి. ఎవరు తప్పమ్మా, నీ కొడుకుదా కోడలుదా అని వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు మీరు కరెక్ట్ గా. సూపర్ వనజ గారు, చాలా పర్ఫెక్ట్ మాటలు మాట్లాడారు. ఇప్పటిదాకా షోలో మేము అయ్యే మాట్లాడాం. ఎందుకు అంటే మాకున్న సీనియారిటీకి అర్థం అవుతుంది కదా ఎవరేంటి అని. మీరు ఇప్పుడు ఫోన్లో ఏం చెప్పారో మీరు ఎపిసోడ్ రిలీజ్ అయినాక చూడండి, ఆయనకి అదే గడ్డి పెట్టాం మేము. కాకపోతే ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడకి నమ్మకం కలిగించే వాళ్ళు కావాలి. ఆవిడికి ఇంతో ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? విపరీతమైన అనుమానం. ఆ అనుమానం ఉన్న వ్యక్తిని కొంత ట్రీట్మెంట్ ఇప్పించి కాస్త మార్చితే కనుక పిల్లలకి తండ్రిని ఆవిడకు మంచి భర్తని ఇవ్వచ్చు. ఎందుకంటే 17 years మ్యారిటల్ రిలేషన్లో మీరు ఒక మంచి మాట అన్నారు, మా కులంలో విడాకులే లేవండి, మేము అలా ఇవ్వము. ఇంత హింసించి అనుమానిస్తున్న వ్యక్తిని మన కర్మ. ఇప్పుడు ఒక్కటి అనుకుంటాం మేడం, మా దాంట్లో మా అమ్మ నాన్న నేర్పించింది మాకు ఒకటి, మనం తప్పు చేయము, పుట్టింది ఆ ఇంటి నుంచి పుట్టుకొచ్చినాము, ఈ ఇంట్లో ఉన్నాము, కానీ మనం చాలా మీద కష్టపడతాం, ఇంకో గంట ఎక్కువ కష్టపడతాం. తప్పుడు పని చేసే క్యారెక్టర్స్ మావి కాదు, కానీ ఇంకో గంట ఎక్కువ కష్టపడతాం, ఇంకో గంట ఎక్కువ చేస్తాం. కానీ ఈయన అన్ని అప్పులు చేయడము, అమ్మాయి నెత్తి మీద పడేయడము, ఎవ్వరు మాట్లాడటం, వాళ్ళతో లింకులు పెట్టడము. ఆ పిల్ల ఎన్ని రోజులు భరిస్తుంది మేడం? ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకు కూడా వాళ్ళ నాన్న మీద ప్రేమ లేదు అంటే ఏమంటావు ఇంకా? అవును కాదమ్మా మేడం, ఒకసారి కూర్చోబెట్టి ఇప్పుడు ఇతనికి మనం ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అప్పులు నెత్తి మీద పడేస్తాడు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి తీసుకెళ్లిపోయి అమ్మేసుకుంటాడు. ఎవరు మాట్లాడుతూ వాళ్ళతో లింకులు. ఒక్క మనిషితో ఇలా కరెక్ట్ అని చెప్పియండి మేడం మీరు. ఒక్క మనిషితో, సొంత వాళ్ళ అమ్మతో, వాళ్ళ చుట్టాలతో మేమందరం బయట వాళ్ళం, వాళ్ళ అమ్మ నాన్నతో, వాళ్ళ సొంత తోడపుట్టిన అన్నదమ్ములతో చెప్పేయండి ఆయన మంచోడా చెడ్డోడు మీరే చెప్పండి. అసలు మేమే చెప్పేసాం, ఇంకా వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మీరు షో చూస్తే మీకు అర్థమయ్యేది. మేడం ఒక్క రిక్వెస్ట్, ఇప్పుడు అతను పలానా టైపు వ్యక్తి, ఏది విపరీతమైన అనుమానం, రెస్పాన్సిబిలిటీ తక్కువ, ఫైనాన్షియల్ గా సంపాదించాడు, ఈ 3 మేము మాట్లాడిన విషయాలు. ఇతన్ని మార్చడానికి మా షో తరపున మేడం ఒక్క నిమిషం. టాలెంట్ ఉంది, నిలబెట్టాడు, పోగొట్టేస్తాడు. ఒకరికి హెల్ప్ చేయాలి అంటే ఎంత దూరమైనా పోతాడు హెల్ప్ చేయడానికి. అలాంటి విషయంలో ఆయనతో గొప్పలే లేరు, మేము ఒప్పుకుంటాం ఈ విషయంలో ఆయనను. అట్లాంటిది నిమిషంలో ఆ విలువ పోగొట్టేసుకుంటాడు, నిమిషంలో మమ్మల్ని కూడా చెడ్డోళ్ళని చేసేస్తాడు. అదే పంచపక్ష పరమాణాలు రెడీ చేసి అందులో ఉమ్మేస్తాడు. అది మేడం ఆయన క్యారెక్టరే అది. అట్లాంటి వాడితో నేను ఎట్లా బ్రతకాలి అంటది.
మా ఇంటికి సొంత అన్న తమ్ముళ్ళ ఇంటికి రమ్మన్నా, మా ఇంటికి రమ్మన్నా నువ్వే రానియకుండా దేవుడి పటాలను నెత్తి మీద పెట్టి చేసి మా ఇంట్లోకి పోవద్దు, నీ అన్నదమ్ముల దగ్గర పోవద్దు, అమ్మతో మాట్లాడద్దు, అక్క చెల్లెలతో మాట్లాడద్దు, ఇలాంటి ఎవరైనా చేస్తారా మేడం? మేడం ఇది ఇప్పటిదాకా మీరంతా కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పుడు మేము మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ అమ్మాయి ఏమన్నా ఒక ఛాన్స్ ఇస్తుందా? అందరం కూర్చొని ఒకసారి ఈయనకి ఎంత గడ్డి పెట్టాలో పెడదాం, కనీసం ఆ మార్పు కోసం వెయిట్ చేస్తుంది కదా, ఆ మార్పు ఇదే అనుకుందాం, కౌన్సిలింగ్ ఇప్పిద్దాం, ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. లైఫ్ కూడా మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా మేము ఆలోచిస్తాము. అట్లాంటప్పుడు మా చెల్లి ఒపీనియనే మా ఒపీనియన్ అన్నాము. ఆ అమ్మాయి కూడా నచ్చి చెప్తున్నాం, చూడమ్మా ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇస్తా, నేను రానిస్తా, రేపైన మళ్ళీ మన నాటకాలు చేసి అదే మేము మా షో తరపు నుంచి అతనికి కరెక్ట్ గా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ హామీలు అవి చూద్దాం. మీరు పెద్ద మనుషుల దగ్గర ఒక మీటింగ్ పెట్టినా పర్వాలా, లేదండి మేము ఒకసారి పంపిస్తాం మీరే కౌన్సిలింగ్ ఇవ్వండి అన్నా కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఆ హామీలకు ఒక లాస్ట్ ఛాన్స్ గా మా హిట్ టీవీ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంది మేడం. మీరు ఒకసారి సంతోషితో కూడా మాట్లాడి మాకు ఏ విషయం చెప్పండి. మేడం ఒక్క నిమిషం. అలాగే నేను ఇప్పుడు బాబుకు 10th ఎగ్జామ్స్ మేడం, రేపు 18th నుంచి. అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోయే వరకు నన్ను డిస్టర్బ్ చేయకుండా అత్తయ్య, పిల్లలు మా ఎగ్జామ్స్ అయిపోయినాక మాట్లాడతా అని చెప్పన్నదంట చెల్లి. అయితే ఇప్పుడు ఏంటంటే చెల్లెతో ఒక్కసారి అత్తమ్మ వాళ్ళతో మాట్లాడమనండి. అలాగే అలాగే అలాగేనండి. మీరు కూడా ఆ ఎగ్జామ్స్ అయినాకే సిట్టింగ్, ఒక్క నిమిషం అమ్మ వనజ గారు, ఆ ఎగ్జామ్స్ అయినాకే సిట్టింగ్ కూర్చోండి. మా తరపు నుంచి ఏ హెల్ప్ కావాలన్నా అతనికి ఏం చేయమంటే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సరేనా? ఒకసారి సార్ కూడా మాట్లాడతారు, చూడండి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం లేదమ్మా, ఒకసారి మీరు ఆమెను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేపిస్తే బెటర్. ఈయన కానీ మేము చెప్పింది అదే, కౌన్సిలింగే కావాలి. అంటే ఈయన కూడా అంత ఇప్పుడు ఇదే అనుమానాలే ఉన్నాయి కానీ వద్దు నాకు అనే పరిస్థితి ఎప్పుడు లేకుండా కదా, అప్పుడు ఇప్పుడు కూడా ఈ పిచ్చి మాటలు పిచ్చి పనులు. బయట ఉండే వరకు బయట ఉంటుండు కాబట్టి ఆయనకు అట్లా మాట్లాడుతున్నాడు. ఓకే, మేము ఒప్పుకుంటాం. ఒక్కసారి వాళ్ళు వీళ్ళు అందరు కూర్చొని మాట్లాడండి. ఆమె ఆయన ఇష్టము, ఆమె ఇష్టం సార్. మనం లేదమ్మా, అట్లా కాదు అసలు. పాయింట్ అది కాదు. మీరు మాట్లాడిన ఆల్రెడీ మీరు 4 సార్లు పంచాయతీ పెట్టారు కదా, పంచాయతీ కాదు పాయింట్. ఇప్పుడు ఏంటంటే కొంచెం కౌన్సిలింగ్ కావాలి. ఎవరైనా కానీ సైకలాజికల్గా కౌన్సిలింగ్ కావాలి, ఎవరికైనా కావాలి వాళ్ళ సమాజంలో. సో కొంచెం కౌన్సిలింగ్ తీసుకొని బుద్ధిగా ఉంటేనే అవుతుంది. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు, వాళ్ళు చదువుకోవాలి. ఈ ఒక్కళ్ళతోని కాదు, ఆ పిల్ల ఒక్కతే కూడా చేయలేదు, ఈయన కాదని వెళ్ళిపోయినా. ఈయన కూడా ఉంటా అంటున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి శుభ్రంగా పిల్లల్ని పెట్టుకుంటే, ఇద్దరు మంచి పిల్లలు పెద్దగా అయిపోయినారు, వాళ్ళని చూసుకోవాలి కదా. ఇప్పుడు బాబు 10th చదువుతున్నాడు, బాబుకి హ్యాండ్ లేదు, రైట్ హ్యాండ్ లేదు, హ్యాండిక్యాప్. అయ్యో, ఆయనకి ఏమన్నా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఎట్లా బ్రతుకుతున్నారు సార్ పిల్లలు, ఎట్లా ఉంటున్నారు సార్ పిల్లలకు? ఎట్లా ప్రతిసారి అనిపిస్తుంది కదా సార్ వాళ్ళకు కూడా, మేము ఎందుకు ఇట్లా ఉన్నాము, మా నాన్న ఎందుకు ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటాడు అని చెప్పి. చిన్న పిల్లలు సార్ వాళ్ళు. అమ్మాయి ఇప్పుడు 10th సార్, అబ్బాయి 10th ఎగ్జామ్ రాస్తున్నాడు. అయ్యో, అబ్బాయికి హ్యాండ్ లేదు సార్, రైట్ హ్యాండ్ లేదు సార్. ఆయనకి ఏమన్నా సెన్స్ ఉందా సార్? అంటే ఏదైనా ఇప్పుడు నేను తవ్వి పాతయన్ని చెప్పడం తప్పు సార్. పిల్లడికి హాస్పిటల్లో ఉండి చెయ్యిపోతే కూడా హాస్పిటల్లో ఎన్ని సఫర్ అయిందో చెల్లి 2 నెలలు. అదే ఒకసారి కూర్చుండబెడితే, అంటే ఇవన్నీ పంచాయతీలు టీవీలో సెటిల్ అయ్యే కాదు. ఒకసారి కూర్చుండబెట్టి చేస్తే, కౌన్సిలింగ్ చేస్తే బెటర్ అని నా ఫీల్. 2-3 సెషన్లు వెళ్ళిపోతే అయిపోతుంది, సెట్ అవుతారేమో కొంచెం అని ప్రయత్నం అయితే చేయాలి కదమ్మా. వాళ్ళని మాట్లాడమని సార్ చెల్లెతో. ఆమె ఎట్లా అంటే అట్లా మేము చెప్పేది మేము చెప్తాం, చూడమా చెల్లెతో మాట్లాడేదంటే మీరే మాట్లాడాలి. ఒకసారి మళ్ళీ రమ్య మేడం ఇప్పుడు నాకు కాంటాక్ట్ చేస్తారు. ఇట్లా టీవీ షోల్లో కాదు, పర్సనల్ గా మాట్లాడుకుని పర్సనల్ గా చేద్దాం. అది నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. ఏం లేదు సార్, మేమైనా ఇప్పుడు ఎవరమైనా ఒకటే అనుకుంటాం సార్, ఒక ఫ్యామిలీని నిలబెట్టాలి అన్న ఉద్దేశం సార్. మా ఉద్దేశం కూడా అదే. అమ్మాయికి సపోర్ట్ చేసాము, అబ్బాయి కూడా నేను సిన్సియర్ గా చెప్పాను, అమ్మ ఇది కాదు నాన్న, ఇట్లా చేయాలి, నేను అతని బ్రదర్ అవుతాను. మనం కూడా ఓకే, ఇప్పుడు జరుగుతాయి ప్రతి ఒక్కరు. మనం ఏమంటాము, అతని జారినా మనం ఇట్లా కాదమ్మా ఉండాలి, ఇంతసేపు మనం కలుపుకొని పోవాలి అని చెప్పి అంటూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా నెట్టుకొచ్చాము. ఈసారి అమ్మాయి కొంచెం చాలా సీరియస్ గా తీసుకుంటుంది, అదే బాధగా ఉంది మాకు కూడా. అదే అంటే ఇప్పుడు ఉంటా అంటుండే కదా, ఓసారి కొంచెం 2 సెషన్స్ కౌన్సిలింగ్ చేసుకుంటే బెటర్ అవుతుంది. ఒకసారి మాట్లాడి చేస్తే పోతుంది. ఒకసారి ఆ పిల్లని కూడా తీసుకొస్తే ఇద్దరు కూర్చుంటే మాట్లాడితే, ఫేస్ టు ఫేస్ ఉంటే కౌన్సిలింగ్ ఈజీగా ఉంటుంది కదా.
అవును అది సార్. బెటర్ అవుతుంది. ఇట్లా మనం పంచాయతీ పెట్టి చేసుడు కాకుండా సెపరేట్ గా మేడం దగ్గర పంచాయతీ అనేది పెట్టండి. అదే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వాళ్ళిద్దరి మధ్య అవును ఎంతసేపు సాటిస్ఫాక్షన్ సార్. అవునవును డెఫినెట్ గా అంతే కదా. ఎంతసేపు మనం చెప్తాము వాళ్ళు మంచిగా ఉండాలి అనే చెప్తాం తప్పించి మనము ఎవరు చెడు కోరుకోము 99%. వెరీ గుడ్, కరెక్ట్, అట్లనే ఉండాలి. ఎందుకంటే ఒక దారం అతుకు పెడితేనే దారం మాల చేస్తాం కానీ అవును. మనం చెప్తే ఏది చేయలేము సార్. ఆ పిల్లోడు ఎగ్జామ్స్ అయిపోయినాక ఒకసారి మీరు కాంటాక్ట్ లోకి వస్తే ఓకే సార్. వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుండబెట్టి మేడం మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే. చూసి కొంచెం ఓకే. చేసుకుంటే, ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి చదువు కావాలి, సార్, పైసలు అది కూడా కావాలి. ఆలోచించాలి సార్. అదే విషయం మనం అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నంత మట్టుకైతే మేము అనేది మేము చెప్పినాము. ఆయన కూడా ఆలోచిస్తున్నాడు, పిల్లలు కావాలండి, ఉండాలండి, పిల్లలు ఎంబడే ఉంటానండి అంటుండు. మరి చూద్దాం మనం లాస్ట్ ప్రయత్నం అయితే చేస్తే తప్పు లేదు కదా. ఓకే సార్. రైట్, సార్ ఓ రోజు సార్ మీరు ఎప్పుడో చెప్తే మనం కూర్చొని మాట్లాడతాం. చెప్దాం, అట్లా చెప్తాం. మీరు కూడా ఆమెతో మాట్లాడండి. సరే, పిల్లోని ఎగ్జామ్ అయినాక పిల్లతో వైఫ్తో మాట్లాడితే టైం పెట్టుకొని చేసుకోవచ్చు మనం. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. పిల్లోని ఎగ్జామ్స్ అంటే కదబ్బా, ఎగ్జామ్స్ అయిపోయినాక ఎగ్జామ్స్ అప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకు? ఎగ్జామ్స్ అయిపోయినాక ఒకసారి మేడం ఎగ్జామ్స్ ఉన్నా సార్, ఇప్పుడు అబ్బాయిని అయితే పిల్లల్ని అయితే పిలవం కదా సార్. నేను అనేది పిల్లలు పిల్లల్ని డిస్టర్బ్ చేయం కదా సార్. నువ్వు చేయాల్సిన పని చేసి పడేసావు ఇప్పటిదాకా. ఇక్కడికి వచ్చి చిటికలో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలా? ఇదేమన్నా ఇవాళ రోజు ప్రోగ్రామా? ఇవాళ ప్రాబ్లమా? కాదుగా. కాదు. 17 ఏళ్ల ప్రాబ్లం. ఒక అమ్మాయి ఎంత సఫర్ అయింది అనేది వాళ్ళ అక్క చెప్తుంది. మేము మేడం, ఒక్క సరే, నిమిషం ఓకే సార్, ఒక్క నిమిషం. అవుట్ సైడ్ వినకుండానే మాకు ఒక క్లారిటీ వచ్చింది మీ బిహేవియర్ వల్ల. ఆ అమ్మాయి వాయిస్ ని మేము మాట్లాడాము ఇక్కడ ఇప్పుడు దాకా. మీరు అదేంటంటే నేను ఇక్కడికి వస్తే నాకు ఫేవర్ గా మాట్లాడేసి నాకు న్యాయం చేసేయాలని కాదు కదా. మాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు. ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేకుండానే మేము ఇందాక మాట్లాడాం. ఏంటి అంటే, మీ క్యారెక్టర్ ఇట్లా అయ్యి ఉండొచ్చు, పని చెయ్యవు, సంపాదించవు, రూపాయి దాయి లేదు, రెస్పాన్సిబిలిటీ తక్కువ. కాకపోతే వాళ్ళ అక్క ఇంకా ఉత్తమంగా మాట్లాడింది మీ గురించి. ఏమని? ఆయన వాళ్ళకి తెలుసు మేడం, వాళ్ళ తలుచుకుంటే నిమిషంలో సంపాదిస్తాడండి, కానీ నిలబెట్టాడు. ఎవరికన్నా ప్రాబ్లం వస్తే ముందు పరిగెత్తుకొని వెళ్తాడు. ఇంట్లో ప్రాబ్లంలు క్రియేట్ చేసేదే ఆయన. యూజ్ ఏముంది ఇక్కడ? కుటుంబం పోయి రోడ్డు మీద పడింది ఎవరు? ఇందా నుంచి లాజిక్ కొడుతుందండి. ఎప్పుడు కూడా అత్తమామలతో సఖ్యంగా ఏ కోడలు ఉండదు, మీ ఆవిడ ఉంది అంటేనే మీ క్యారెక్టర్ ఎక్కడో పడిపోయిందండి అని చెప్తున్నామా? అదే వాళ్ళు చెప్తున్నారు. మీ ఆవిడ వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లే, ప్రాబ్లం అంతా నీ దగ్గర ఉంది. ఆ అమ్మాయి చేస్తున్న మిస్టేక్ ఏంటి? అమ్మాయి చేస్తున్న మిస్టేక్ ఏంటి? ఫోన్లు మాట్లాడుతుంది. మీకు అవసరం ఉంది కాబట్టి ఆ టాపిక్ మీకు వెత్తడానికి అవకాశం లే. ఇప్పుడు మేము బద్దలాడి వాళ్ళని, ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోయింది నాకు వద్దు బాబో ఇతను అని. అయినా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి. ఏమని? 1కి 4 సార్లు ఆ పెద్ద మనుషుల పంచాయతీ ఏదో పెట్టండి. వాళ్ళు అంటున్నది ఏంటి? పిల్లాడు ఎగ్జామ్ అయ్యేదాకా ఆగండి అని. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ఆ గోంగూర ఎగ్జామ్ ఏముందండి, పిల్లోడు ఎగ్జామ్కి పిల్లోడు వచ్చి మాట్లాడ్డా కదా అంటే ఆ అమ్మాయికి మెంటల్ టెన్షన్ కరెక్ట్గా ఉండాలి కదా. పిల్లలు ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఎంత టెన్షన్, అందులోనూ పిల్లోడు ఆల్రెడీ ప్రాబ్లం ఉందంట. అలాంటి పిల్లోడిని చూసుకోవాల్సిన పరిస్థితి. ప్రాబ్లం కూడా వీళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మేడం. మీకు కాపురం కావాలి అంటే ఇంత మాట కూడా అమ్మాయి గురించి మాట్లాడడానికి అర్హత లేదు. అలా అనుకుంటేనే మీరు పంచాయతీకి వెళ్ళండి. అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఈసారి ఆ అమ్మాయిని పిలిపించి మాట్లాడతాం. అప్పుడు మీరు ఆ పాటికి మారిపోయి ఉండాలి. ఏదైనా పని చేసుకొని రెస్పాన్సిబుల్గా, ఇదిగోండి మేడం నేను 50,000 సంపాదించాను ఈ 2 నెలల్లో, ఈ 20,000 సంపాదించాను అని మీరు చూపిస్తేనే మేము మాట్లాడతాం. 2, ఈ అనుమానం ఇక నుంచి నేను పడనండి, అది నిజమైనా నేను అనుమానించను, అది నిజమైనా నేను పట్టించుకోను అనుకుంటేనే మా గుమ్మం ఎక్కండి. 3, ఇక నుంచి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఇంటి బాధ్యతలు మీరు కూడా తీసుకుంటాను. వాళ్ళు కొత్తగా ఒక పాయింట్ చెప్పారు, ఈయన ఆల్రెడీ అప్పులు చేసేసి అవి తీసుకొచ్చి ఇంట్లో బట్టి ఇంట్లో సామాను పట్టుకుపోతాడండి అని. అది లేకుండా ఉంటానండి అని మీరు హామీలు ఇస్తేనే ఇంకొకసారి మాకు కాంటాక్ట్ అవ్వండి. ఈలోపు పిల్లోడు ఎగ్జామ్ అవనివ్వండి. మీరు ఆ మాత్రం టైం ఇవ్వకపోతే ఈ ప్రాబ్లం ఇంకెక్కడా కూడా సాల్వ్ అవ్వదు. అర్థమవుతుందా? ఈ 3 చేంజెస్ మీరు చేసి పెట్టాలి. ఏది జాబ్ చేసుకుంటూ ఇన్కమ్ మాకు చూపించాలి కొంత. ఇక నుంచి అనుమానించనండి. ఒకవేళ ఆ అమ్మాయి నిజమైతే మీరు ఆ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి. మాట్లాడకుండా నేను మీ తరపు నుంచి మీరు చేస్తే ఆవిడ తరపు నుంచి ఏం చేయాలో మేము చూసుకుంటాం. అర్థమవుతుందా? క్షేమంగా వెళ్ళండి. సరే, ఈ ఇష్యూలో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, అబ్బాయి ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, ఫైనాన్షియల్గా
కాస్త ఎక్కువ జాబ్ చేయట్లేదు. నెక్స్ట్ పట్టించుకునే విధానం అనేది కాస్త తక్కువగానే ఉంది. విపరీతమైన అనుమానం ఏదైతే వాళ్ళ అక్క చెప్తుందో అవి. కానీ ఆ అమ్మాయి వైపు భర్త అట్లా అనుమానిస్తున్నాడు అంటే యాక్చువల్‌గా వాళ్ళు ఒక మాట అన్నారు. పలానా కుటుంబంలో ఉన్నాం మేము, పలానా క్యాస్ట్‌లో ఉన్నామండి. మేము అంత గబుక్కుని డైవర్స్ తీసుకోము అని. అలా అన్నప్పుడు జీవితకాలం భర్తతో కలిసి ఉండాలి అనుకుంటే భర్తకు కాస్త రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. భర్త ఏదైతే డౌట్ పడుతున్నాడో అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే బాగుండేది ఆ అమ్మాయి. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మైనస్లు ప్లస్లు ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. ఆవిడలో ఉన్న మైనస్లు ఏంటంటే రిపీటెడ్గా ఫోన్లు మాట్లాడడం కానీ ఆయనకి డౌట్ వచ్చేలాగా క్రియేట్ చేయడం. అవి లేకుండా ఉంటే ఇతనికి ఆ డౌటే వచ్చేది కాదు. అలాగే ఇతనిలో ఉన్న మైనస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలా సివియర్గా కనిపిస్తుందండి. ఇర్రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కొంచెం ఆయన అది చేంజ్ అయితే మనం ఇంకొకసారి వాళ్ళని పిలిచి అవకాశం ఉంది. లేదా వాళ్ళు ఆల్రెడీ మనతో అనటం ఏంటంటే మేము ఇంటి దగ్గర సాల్వ్ చేసుకుంటామండి, మేము డైవర్స్ ఇచ్చే టైప్ కాదు, ఆయన మారితే ఇంకొక ఛాన్స్ ఇస్తామన్నారు. మనం కూడా ఆ మార్పు కోసం మనం వెయిట్ చేద్దాం. ఇన్ కేస్ అక్కడ అవ్వకపోతే ఇంకొకసారి మాట్లాడడానికి వాళ్ళకి అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రకారం ఏంటంటే ఆ పిల్లడు ఎగ్జామ్ అయినాక ఒకసారి కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇది ప్రాబ్లం. ఈయన కనుక జాబ్ చేసుకుంటే ఇంకోసారి అనుమానించడం అంటే అమ్మాయి ఇంకో ఛాన్స్ ఇస్తుంది. ఇన్ కేస్ ఫెయిల్ అయితే అప్పుడు అనుమానించడం అంటే అనుమానం జరుగుతూనే ఉంటుంది. ఆ అమ్మాయి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. అనుమానం ఏం లేదు, ఆ అమ్మాయికి కూడా కంట్రోల్ అవుతానే ఉంది కదా. ఇప్పుడు 4 సార్లు 17 సంవత్సరాలు కాపురం చేశారు వాళ్ళు. వాళ్ళ ఒక రోజు కాదు 2 రోజులు కాదు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం పెళ్లి ముందు రోజు నుంచే గొడవ ఉంటే ఇతను కాపురం చేస్తానే ఉన్నాడు పెళ్లి కంటే ముందు నుంచి. సో ఇతను అనుమానాలే తప్ప రియాలిటీ అయితే చాలా 90% లేదు. అటువంటిప్పుడు శుభ్రంగా అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయి కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఫుల్గా పోయినా కానీ కొంత అడ్జస్ట్ అవుతూ చేసుకుంటే, ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. సో ఆడపిల్లలు అడ్జస్ట్ అవ్వాలి, మగవాళ్ళు అవ్వకూడదు అంటే ఇతను కూడా అతను చెప్పే లెక్క ప్రకారం, అతను కాదు వాళ్ళ వదిన గారు చెప్పే లెక్క ప్రకారం కూడా ఏదో వ్యాపారం చేసి సంపాదించగలడు, కావాలంటే ఎప్పుడంటే ఇప్పుడు చిటికీ సంపాదించే క్యారెక్టర్ అని చెప్తున్నాను. సో ఇతను సరిగ్గా ఉండి కూర్చు చేసుకుని పిల్లల్ని భవిష్యత్తు బాగు చేసుకోగలిగితే బాగుంటుంది. డెఫినెట్గా ఈ నీడ్ సమ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. బేసిక్గా ప్రాబ్లం అతనితో సైకలాజికల్ ప్రాబ్లమే అతనితో అనిపిస్తుంది. అదేదో కొంచెం కౌన్సిలింగ్ చేసి అతను సరి చేస్తే వాళ్ళ కాపురం బాగుంటుంది.